మా తండ్రి, మహిమగల రాజా, మీకు ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు. ప్రేమించి మరొక దినమంతట్లో నీ కృప మాటలు చెప్పిన నీ ప్రేమను బట్టి వందనాలు. ఈ సాయంకాల సమయంలో నీ యొక్క వాక్యమును ధ్యానించిన నిమిత్తమై సంగముగా మమ్మల్ని సమకూర్చి నీ ప్రేమను బట్టి వందనాలు. సమయానికి నీ యొక్క సన్నిధిలోనికి కూడిగా వచ్చిన నీకు పరిశుద్ధులను బట్టి నేను స్తుతిస్తున్నాను. ఇంకా నీ ఉద్దేశంలో ఉన్న వారు మాతో జత చేయబట్టకు సహాయం చేయండి. మా ప్రాణాత్మ దేహంలో నీ రక్తంతో శుద్ధీకరించి నీ మహిమ కొరకై నీ వాక్యమును ధ్యానించి బలపట్టకే సిద్ధపరచండి. ఎవరైతే నిర్లక్ష్యంగా ఉన్నారో వారిని సంధించండి. ఎవరైతే సంతోషంతో నీ సన్నిధిలోకి వచ్చారో వారిని బట్టి వందనాలు. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారిని స్వస్థపరచండి. నీ ప్రజల అవసరతలన్నింటినీ తీర్చండి. వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకున్నందుకు వందనాలు. కొనసాగింపు చేయండి. ఈ పవర్ సిస్టమ్ కూడా నీ మహిమార్థమే చక్కగా పనిచేయటం కృపనివ్వండి. సార్వత్రిక సంఘంలో చెదిరిన సకల పరిశుద్ధుల కొరకు ప్రార్థిస్తున్నాం. వారి అవసరతల్లో కూడా చాలిన దేవుడుగా ఉండండి. మెట్టుకు మీ సన్నిధి మాతో ఉంచి పాటల ద్వారా లేఖనముల ద్వారా మమ్మల్ని నడిపించమని నీ కృపాస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ మరొకసారి మమ్మల్ని పరిశుద్ధపరిచిన మహిమ కొరకు వాడుకోనమని యేసుక్రీస్తు ప్రభు రక్షకున్నామని ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. ఐదు 527 పాట పాడదాం. పాట సంఖ్య 527, 521 పాత పాట. నడిపించితివి నెమ్మదిగల ఈ స్థలమునకు ప్రభు, ఇమ్ముగ నడిపించితివి. మాకున్న స్థలము ఇరుకనియు నీకు మురళిడగా, మాకున్న స్థలము నీకు మురళిడగా, మరి యొక్క స్థలం మాకొసగితివి, మరి యొక్క స్థలం మాకొసగితివి. నీ కృపకై స్తుతులు, నీ కృపకై స్తుతులు. ఇమ్ముగ నడిపించితివి నెమ్మదిగల ఈ స్థలమునకు ప్రభు, ఇమ్ముగ నడిపించితివి. బలపరచి మరి ధైర్యమునిచ్చి అభయమునిచ్చితివి. బలపరచి మరి ధైర్యమునిచ్చి
అభయము నీచితివి. ఇల్లని మందిరమును నిర్మింప, ఇల్లని మందిరమును నిర్మింప జనులను కూర్చితివి, జనులను కూర్చితివి. ఇమ్ముగా నడిపించితివి, నెమ్మదిగల ఈ స్థలమునకు ప్రభు ఇమ్ముగా నడిపించితివి. ప్రభువా నీకై నిర్మింపబడిన నీ మందిర ఘనత, ప్రభువా నీకై నిర్మింపబడిన నీ మందిర ఘనత, సకల దేశ నివాసులయందు, సకల దేశ నివాసులయందు భాసిల్లగోరితివి. మధ్యలో నా ఆత్మయున్నదని సెలవిచ్చిన యేసు, మీ మధ్యలో నా ఆత్మయున్నదని సెలవిచ్చిన యేసు, ప్రభువా మాకు తోడై ఉండి, ప్రభువా మాకు తోడై ఉండి పని జరిగించితివి, పని జరిగించితివి. ఇమ్ముగా నడిపించితివి, నెమ్మదిగల ఈ స్థలమునకు ప్రభు ఇమ్ముగా నడిపించితివి. పుష్కలమై బహు జలమయమైన తావుకు తెచ్చితివి, పుష్కలమై బహు జలమయమైన తావుకు తెచ్చితివి. ఎష్కోలు ద్రాక్ష ఫలములుగా, ఎష్కోలు ద్రాక్ష ఫలములుగా ఫలింపగోరితివి, ఫలింపగోరితివి. ఇమ్ముగా నడిపించితివి, నెమ్మదిగల ఈ స్థలమునకు ప్రభు అన్యజనులు ఆశ్చర్యపడిరి నీ ఘన కార్యముకై, అన్యజనులు ఆశ్చర్యపడిరి నీ ఘన కార్యముకై. గుర్తించిరిగా నీ అద్భుతము, గుర్తించిరిగా నీ అద్భుతములు, దేవా స్తోత్రములు, దేవా స్తోత్రములు. ఇమ్ముగా నడిపించితివి, నెమ్మదిగల ఈ స్థలమునకు ప్రభు ఇమ్ముగా నడిపించితివి. వెండి బంగారం దండియు నీవి దండిగా నీచెదవు, వెండి దండియు నీవి దండిగా నీచెదవు, మెండుగా
కొరకై హల్లెలూయా పాడేదము హల్లెలూయా పాడేదము ఇంబుగా నడిపించితివి నెమ్మదిగల ఈ స్థలమునకు ప్రభు ఇంబుగా నడిపించితివి. ఆరు వందల ఎనిమిదో పాట పాడదాం. 608 595 608 595. కృపకనికరమూలా మా దేవా కృతజ్ఞతనర్పింతు కృపకనికరమూలా మా దేవా కృతజ్ఞతనర్పింతు యెహోవా చేసిన ఉపకారములకై ఆయన ఉపకారములకై ఆయనకేమి చెల్లింతును. యెహోవా నామమున ప్రార్థన చేసేదను యెహోవా నామమున ప్రార్థన చేసేదను రక్షణ పాత్ర చెబుని ఉపకనికరమూలా మా దేవా కృతజ్ఞతనర్పింతు ఉపకనికరమూలా మా దేవా కృతజ్ఞతనర్పింతు యెహోవాకు నా మొక్కుబడి చెల్లింపు యెహోవా దాసుడను నేను యెహోవాకు నా మొక్కుబడి చెల్లింపు యెహోవా దాసుడను నేను యెహోవా ప్రజలలో యెరూషలేములో యెహోవా ప్రజలలో యెరూషలేములో ఎల్లప్పుడూ స్తుతింతు ఉపకనికరమూలా మా దేవా కృతజ్ఞతనర్పింతు ఉపకనికరమూలా మా దేవా కృతజ్ఞతనర్పింతు తల్లి గర్భమున రూపింపబడక మునుపే నన్ను ఎరిగితివి తల్లి గర్భమున రూపింపబడక మునుపే నన్ను ఎరిగితివి తల్లి గర్భము నుండి బయలు
పడక ముందే తల్లి గర్భము నుండి బయలు పడక ముందే ప్రతిష్ఠించితివి కృపకని. పూర్ణ మనసుతో నన్ను వెదకినా నన్ను కాను కొందురంటివి. పూర్ణ మనసుతో నన్ను వెదకినా నన్ను కాను కొందురంటివి. రక్షించితివి ప్రభువా కృపకరమూల. నా దేవా కృతజ్ఞతనర్పించు కృపకరమూల. నా దేవా కృతజ్ఞతనర్పించు. దూషకుడను హింసకుడను హానికరుడనయుంటిని. దూషకుడను హింసకుడను హానికరుడనయుంటిని. దాసునిగా నన్ను చేసికొంటివి. దాసునిగా నన్ను చేసికొంటివి. దోషముల పాపి కృపకరమూల. నా దేవా కృతజ్ఞతనర్పించు కృపకరమూల. నా దేవా కృతజ్ఞతనర్పించు. ఇది నీ కొరకై విరువబడిన నా శరీర మనియంటివి. నీ కొరకై విరువబడిన ఇది నీ పాప క్షమ కొరకై. ఇది నీ పాప క్షమ కొరకై చిందిన రక్తమంటివి కృపకరమూల. నా దేవా కరమూల. నా దేవా కృతజ్ఞతనర్పించు. నీదు కృపతో నాదు యేసు నన్ను నీవు రక్షించితివి. నీదు కృపతో నాదు యేసు నన్ను నీవు రక్షించితివి. నాదు నాదు క్రియల వలన కాదు, నాదు క్రియల వలన ఇది దేవుని వరమే కృపకరమూల. నా దేవా చెప్పనశక్యము మహిమయుక్తము నీవు సంగీన సంతోషము. చెప్పనశక్యము మహిమయుక్తము తప్పకుండా హల్లెలూయా. తప్పకుండా హల్లెలూయా.
కృతజ్ఞత అర్పిస్తూ కృపకనికరముల మా దేవా కృతజ్ఞత అర్పిస్తూ. ఆరు వందల 668 662 678 662. దాటుము యోర్దాను యాత్రికుడా 4 గడియలకే అతిథివి నీవిచట. దాటుము యోర్దాను యాత్రికుడా 4 గడియలకే అతిథివి నీవిచట. లోకములో సుఖమే లేదు, లోకములో సుఖమే లేదు, గట్టిని పోలినదే జీవితమంతయును. లోకములో సుఖమే లేదు, గట్టిని బోలినదే జీవితమంతయును. దాటుము యోర్దాను యాత్రికుడా 4 గడియలకే అతిథివి నీవిచట. దాటుము యోర్దాను యాత్రికుడా 4 గడియలకే అతిథివి నీవిచట. నీడలు క్షణములో మారిన రీతిన్, నీడలు క్షణములో మారిన రీతిన్ జీవితముండు గదా. ఆవిరి సమమే గదా. నీడలు క్షణములో మారిన రీతిన్ జీవితముండు గదా. ఆవిరి సమమే గదా. దాటుము యోర్దాను యాత్రికుడా 4 గడియలకే అతిథివి నీవిచట. దాటుము యోర్దాను యాత్రికుడా 4 గడియలకే అతిథివి నీవిచట. వ్యర్థము వ్యర్థము మాయాలోకము, వ్యర్థము వ్యర్థము
మాయాలోకములోని సర్వమును చేతను బోలినదే. యర్థము యర్థము మాయాలోకములోని సర్వమును చేతను బోలినదే. దాటుము యోర్దాను యాత్రికుడా 4 ఘడియలకే అతిథివి నీవిదట. దాటుము యోర్దాను యాత్రికుడా 4 ఘడియలకే అతిథివి నీవిదట. కన్నులేతి చూడుము క్రీస్తు, కన్నులేతి చూడుము క్రీస్తు, ఆయనే సర్వములో మహోన్నతుడు. కన్నులేతి చూడుము క్రీస్తు, ఆయనే సర్వములో మహోన్నతుడు. దాటుము యోర్దాను యాత్రికుడా 4 ఘడియలకే అతిథివి నీవిదట. దాటుము యోర్దాను యాత్రికుడా 4 ఘడియలకే అతిథివి నీవిదట. సిలువను మోసి సాగుము ప్రియుడా, సిలువను మోసి సాగుము ప్రియుడా, చేరుదువు నీవు కానను దేశమునా. సిలువను మోసి సాగుము ప్రియుడా, చేరుదువు నీవు కానను దేశమునా. దాటుము యోర్దాను యాత్రికుడా 4 ఘడియలకే అతిథివి నీవిదట. దాటుము యోర్దాను యాత్రికుడా 4 ఘడియలకే అతిథివి నీవిదట. వాక్యము మార్గము చూపును నీకు, వాక్యము మార్గము చూపును నీకు, క్రీస్తునే గురిగా ఉంచుకొనుము సదా. వాక్యము మార్గము చూపును నీకు, క్రీస్తునే గురిగా ఉంచుకొనుము సదా. దాటుము యోర్దాను యాత్రికుడా 4 ఘడియలకే అతిథివి నీవిదట. దాటుము యోర్దాను యాత్రికుడా 4 ఘడియలకే వాక్యపట్నం కొరకు యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం మొదటి నుంచి మార్చి చదువుతాం. నూను కుమారుడైన యెహోషువ
వేగుల వారైన ఇద్దరు మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరుకోను చూడుడని వారితో చెప్పి, షిత్తీము నొద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రాహాబునొక వేసి ఇంట చేరి అక్కడ దిగగా, అతడు నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుషులను వెలుపలికి తీసుకుని రమ్ము, వారి దేశమంతటిని వేగి చూచుటకే వచ్చిరని చెప్పుటకు రాహాబునొద్దకు మనుషులను పంపగా, వారెక్కడి నుండి వచ్చిరో నేను ఎరుగను. చీకటి పడుచుండగా గవిని వేయబడి వేళను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి. వారెక్కడికి పోయిరో నేను ఎరుగను. మీరు వారిని శీఘ్రముగా తరిమిత్రా పట్టుకుందరు. ఆ మనుష్యులు యోర్దాను దాటు రేవుల మార్గముగా వారిని తరిమిరి. తరుమ పోయిన మనుషులు బయలు వెళ్ళిన తోడనే గవిని వేయబడెను. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడిని యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రం ఉండదు. నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములు నా అక్కచెల్లుండును వారికి కలిగిన వారందరినూ చావకుండా బ్రతుకునిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణం చేయుడనెను. ఆమె ఇల్లు పట్టణ ప్రాకారం మీద నుండెను. ఆమె ప్రాకారం మీద నివసించినది కనుక త్రాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపెను. ఆ మనుషులు ఆమె తిట్లన్నారు, ఇదిగో మేము ఈ దేశమునకు వచ్చేవారము గనుక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణం విషయమై మేము నిర్దోషులమగునట్లు నీ ఇంటి ద్వారములలో నుండి వెలుపలికి వచ్చేవాడు తన ప్రాణములకు తానే ఉత్తరవాది. మేము నిర్దోషులమగుదాము. అయితే నీ యొద్ద నీ ఇంటనున్న ఎవనికే గాని ఏ అపాయమైన తగిలిన దానికి మేమే ఉత్తరవాదులు. అందుకు ఆమె మీ మాట చొప్పున జరుగునుగా అని చెప్పి వారిని వెళ్ళనంపెను. వారు వెళ్ళిన తర్వాత ఆమె ఆ తొగరు దారమును కిటికీ కట్టాను. ఆ ఇద్దరు మనుషులు తిరిగి కొండల నుండి దిగి నది దాటి నూనె కుమారుని యోషువ వద్దకు వచ్చి తమకు సంభవించినదంతయు అతనితో వివరించి చెప్పి, ప్రభు సహాయం కొరకు ప్రార్థించారు. ప్రేమగల తండ్రి, పరిశుద్ధులైన దేవా, మరొకసారి వందనాలు. నీ కృపను బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మరొక పర్యాయం నీ వాక్యమును ధ్యానించిన నిమిత్తమై నీ సన్నిధికి సమకూర్చి నీ ప్రేమను బట్టి ఉందనా. చదువుకున్న లేఖనాలను ఆశీర్వదించండి, విరిచి మా కొరకై పంచి ఇవ్వండి. ఇప్పుడు వచ్చిన మాలో ఎవరికి ఏది అవసరమో నీ జీవవాక్యం ద్వారా మీరే మాట్లాడండి. దేవా, ఆశకుల ప్రతి ప్రాణాలను తృప్తిపరచండి, పోషించండి, ఆదరించండి, ధైర్యపరచండి. ఎవరైతే నిర్లక్ష్య పెడుతున్నారో ఇటు నియామక కొడుకులను వారిని కూడా సంధించండి, క్రమపరచండి. మెట్టుకు నీ వాక్యం ధ్యానిస్తుంటుంది నీ సన్నిధి యొక్క ప్రసన్నత మాపై ఉంచి మమ్మల్ని తృప్తిపరచుకోండి. మరొకసారి నిశ్చయ దాసుని నన్ను కూడా నీ చేతికి అప్పగించుకోండి. నీ ప్రజలు నీ చేతికి అప్పగిస్తూ యేసుక్రీస్తు రక్షకులను ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఇప్పుడు యెహోషువ ద్వారా తన యొక్క కార్యములు దేవుడు మొదలు పెట్టడం మనం చూస్తున్నాం. మొదటి అధ్యాయం ధ్యానించినప్పుడు మోషేకి ఎలాగ తోడై ఉంటాడో యెహోషువకు కూడా దేవుడు అలాగే తోడై ఉండినట్లుగా
ఆయన వాగ్దానం ఇచ్చాడు, ప్రజలు కూడా ధైర్యపరిచారు. ఆ సంగతులు మనం చూస్తూ వచ్చినాం. ఇది చాలా కష్టతరమైన సంగతులను కూడా ఆ పీరియడ్ అని కూడా మనం చూసాం అంతవరకు. ఎందుకంటే ఐగుప్తులో నుండి ఇశ్రాయేల్ని విమోచించింది మొదలుకొని ఈ యొక్క మోయాబ్ మైదానములు యోర్దాను దగ్గర వరకు వచ్చే వరకు మోషే వారిని ఎత్తుకొని తీసుకొచ్చినట్టే తీసుకొచ్చాడు. నాయకుడు అంటే వారికి మోషే అంతే. ఇటు యెహోషువ కావచ్చు, అటు ఇశ్రాయేలీలకు కావచ్చు. ఆయన వారిని కొట్టగలడు, వాళ్ళని తిట్టొచ్చు, వాళ్ళని సరిచేయగలడు, ఏమైనా చేయగలడు, వానికి లోబడి ఉంటారు. అటువంటి మోషేకి వ్యతిరేకంగా వచ్చిన ప్రతి తిరుగుబాటు విషయంలో యెహోషువ మోషే దగ్గరే ఉన్నాడు. వాటన్నిటి విషయంలో భయం చెందినవాడే యెహోషువ. అయితే మోషే తనతో ఉన్న కారణాన్ని బట్టి ఏ భయం లేనట్టు కనబడింది. అయితే ఇప్పుడు మోషే లేడు, ఆ విషయం నేరుగా దేవుడే చెప్పినట్టుగా మనం మొదటి అధ్యాయంలో చూస్తాం. కొండ మీద ఎక్కి వెళ్ళిన వాడు ముమ్మారు వెళ్ళాడు, వచ్చాడు 40 దినాలకి, మళ్ళీ వస్తాడు. ఎదురు చూస్తున్నారు ఇప్పుడు. అందుకు యెహోషువతో దేవుడు డైరెక్ట్గా నేరుగా నా సేవకుడైన మోషే మృతి పొందిను అని చెప్పాడు. మొదటి వచనంలో దేవుడే చెప్పాడు. ఎందుకంటే మోషే సమాధి ఎవరుందో ఎవరికి తెలియదు. మోషే శరీరం విషయం కూడా అది ఎవరికి అందకుండా దేవుడు తన స్వాధీనం అందించుకున్నాడు. ఎందుకంటే ఆ శరీరం ఎలాంటిదంటే దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన శరీరం అది, దేవుని తేజస్సును పొందిన శరీరం అది. అందునిమిత్తం అది మనుషులకు అందనివ్వలేదు దేవుడు. అయితే దేవుడే చెప్పాడు, నా సేవకుడైన మోషే చనిపోయాడు. అందునిమిత్తమై ఆ యొక్క మోషే ఏలియాలను అందుకే దేవుడు ప్రత్యేకిస్తాడు. ఆ శరీరం విషయమై, ఏలియా యొక్క శరీరం విషయం కూడా ఎవరికి తెలియదు, హానోకు యొక్క శరీరం విషయం కూడా ఎవరికి తెలియదు. వీరందరూ ప్రత్యేకించబడిన. అయితే దేవుడే చెప్పాడు మోషే చనిపోయాడని. హానోకు ఏలియాల విషయం దేవుడేం చెప్పలేదు. అయితే ఎలా కొనుపోయబడ్డాడు అనేది దేవుని చిత్తం. అది ఒకటైతే నిజం ఏంటంటే రక్తమాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. మహిమ శరీరం గలవారే వెళ్ళాలి. బహుశా సజీవులమే నిలిచిండు మనము, ఒకవేళ ప్రభురాకుడు వచ్చినప్పుడు సజీవులమే నిలిచిండు వారు ఎలాగ మహిమాదేహాలు కలిగి ఉంటారో అట్టి మహిమాదేహాలతో ప్రభు తీసుకుని వెళ్ళి ఉండొచ్చు. అందునిమిత్తం మహిమపరచబడిన శరీరాలతోనే మత్తయి సువార్త 17వ అధ్యాయంలో రూపాంతర కొండ మీదకి వాళ్ళు వచ్చారు, మోషే ఏలియాలు. ప్రభు మహిమపరచబడ్డాడు. ఆ సంగతులు శిష్యులు చూచారు. వీటికి ఇక్కడ యెహోషువ విషయానికి మనం చూస్తే ఈ మధ్యకాలం యెహోషువ అనేది యేసుక్రీస్తు ప్రభువుకు సాదృశ్యంగా ఉంచబడినా ఈ మధ్యకాలాన్ని బట్టి మనం ఆ యొక్క పరిస్థితులను మనం అన్వయించుకుంటే మోషేకి యెహోషువకి, యెహోషువ ఇశ్రాయేలు నడిపించే దానికి ముందు, మోషే కొండెక్కి ఈ మధ్యకాలంలో శిష్యులు ఏదైతే అనుభవించారో దాన్ని కంపేర్ చేసి మనం ధ్యానించాం. యోహాను సువార్త 13, 14, 15, 16 అధ్యాయాల్లో శిష్యుల మనస్సు, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం వరకు కూడా అక్కడి నుంచి ప్రభు సిలువేయబడి పాతిపెట్టబడి తిరిగి లేచి ఆరోహణై వెళ్ళి పరిశుద్ధాత్ముడు వచ్చే వరకు ఈ మధ్య కాలంలో నాయకత్వం మార్పును చూస్తాం. అక్కడ యేసుక్రీస్తు ప్రభువులో నుండి పరిశుద్ధాత్మని స్వాధీనంలోనికి, అనగా వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడి దానిలోనికి వెళ్ళే ఈ కాలం చాలా కఠినం. అందుకే వాళ్ళతో చెప్పాడు, నేను కొంతకాలం మీతో ఉంటాను, మళ్ళీ కొంతకాలం తర్వాత ఉన్నాను, మళ్ళీ కనబడతాను. అప్పుడు చెప్పాడు, మీ హృదయం కలవరపడనీయుకుడి, వెరనీయుకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి. అదే మాటలు. ఎందుకంటే దేవుడు ఏదైతే ఆయన యందు విశ్వాసం ఉంచటకు ఆయన ఏమై ఉన్నాడో నేను కూడా అదే ప్రభు చెప్పే మాటలు. అందుకే దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి. 14:1 యోహాను సువార్తలో మాటలు చెప్తున్నాడు. ఆ తర్వాత చెప్తున్నాడు, నేను వెళ్తున్నాను ఎందుకంటే నీకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను, ఎందుకంటే మీరు నాతో రావాలా, నా తండ్రి ఏంటో నీకు నివాసాలు ఉన్నాయి, అక్కడ తీసుకుని వెళ్తాను. ఈ సంగతులను జ్ఞాపకం చేశాడు. నేనే తండ్రి నాలో ఉన్నాడు, నేను తండ్రిలో ఉన్నాను. ఫిలిప్ అడిగితే చెప్పాడు అక్కడ, అయ్యా ఎంతకాలం అండి మళ్ళీ తండ్రిని అడుగుతున్నావేంటి? సరే మీ యొద్ద నివసించడానికి ఆదరణకర్తను పంపిస్తాను. ఈ సంగతులన్నీ చెప్పి ముందు, అందుకే ఆ అధ్యాయం ముందే ఉన్నాడంటే దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి. అదే మాట ఇక్కడ యెహోషువ గురించి చూస్తే మోషే మీద నమ్మకం ఉంచారు, నా యందు కూడా నమ్మకం ఉంచండి. అదే అక్కడ ఉద్దేశం. ఎందుకంటే మోషే మీద యెహోషువ మీద కాదు అక్కడ ఉద్దేశము, దేవుని మీద.
ఏ దేవుడైతే మోషేని నడిపించాడో అదే దేవుడు యెహోషువను కూడా నడిపిస్తాడు. అందుకే ఈ దేవుడు మోషేకి తోడైనట్టు నీకు కూడా తోడై ఉంటాడు. దేవుని వైపు తీసుకెళ్తున్నాడు. నాయకులు మారచ్చు, రాజ్యాలు మారచ్చు, సంగతులు మారచ్చు, కలవరాలు ప్రజల్లోకి రావచ్చు, కానీ ప్రభు సింహాసనాసీనుడు అయినాడు, నిత్యమైన రాజ్యం చేస్తున్నాడు. ఆయన సెలవులోకి ఏమీ లేదు. ఆయన ఎందుకు వారి జీవితాలు ఇశ్రాయేలు పక్షంగా ఎందుకు ఈ నాయకత్వం మార్పు అంటే, ఓ పక్షాన మోషే అనేవాడు ఏం చేశాడంటే దేవుని పరిశుద్ధతను ఇశ్రాయేలు ప్రజల మధ్య సన్మానించలేదు. తాను కూడా మానవుడే. పరిచర్య తీసివేయబడింది కానీ తాను ప్రవేశించడానికి ముందు అవకాశం ఇచ్చాడు. ముందు చెప్పినప్పుడు అలాగ చెప్పలే. సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో ఏమన్నాడంటే, నీవు నా పరిశుద్ధతను సన్మానించలేదు కాబట్టి నీవు ఈ ప్రజలను ఐగుప్తునకు లేదంటే కనానికి తోడుకొని పోవు అన్నాడు. కాబట్టి నువ్వు తీసుకుని పోవడానికి లేదు, నువ్వు నాయకత్వ హక్కు లేదు, నీకు నీ పరిచర్య లేదు, తీస్తాను అన్నాడు. కానీ అక్కడ అర్థం ఎలా కనబడుతుందంటే, నువ్వు వెళ్ళొచ్చు కానీ వాళ్ళు తీసుకుని వెళ్ళలేవు, వాళ్ళలో ఒకడికి వెళ్ళాలంతే. అలా కనబడుతుంది. అధ్యాయాలు మారక తర్వాత అర్థమయ్యే సంగతి మోషే చెప్తున్నాడు. దేవుడు నన్ను యొర్దాను నది దాటొద్దన్నాడు. అయితే రాజు, లేదంటే కాదు, చనిపోవడం అంతే. ఈ రెండే మోషే విషయంలో. అయితే నాయకుడిగా ఉండాలా, లేకపోతే ఇశ్రాయేల్లో ఉండకూడదు. సామాన్యమైన వ్యక్తిగా ఇశ్రాయేల్లో జీవించడానికి మోషేకి లేదు. దాని ద్వారా కూడా మనం నేర్చుకున్నాం. నిన్ను నన్ను ఏ స్థాయిలో ప్రభు పెట్టాడు ఆ స్థాయిలోనే ఉండాలా. మనం వద్దనుకుని తగ్గడానికి లేదు, కావాలనుకుని ఎంచుకునేది కాదు. క్రీస్తు శరీరంలో అవయవం అంటే దేవుడు పెట్టిన కృపావరం, అది దేవుడు పెట్టిన పని, అది పెట్టిన చోటే మనం ఉండాలా. అది అక్కడ జ్ఞాపకం చేస్తుంది. మోషే అనేవాడు ఇశ్రాయేలు నాయకుడు, ప్రవక్త, రాజు అంతే. కాకుండా ఇశ్రాయేలులో సామాన్య వ్యక్తిగా ఉండడానికి వీల్లేదు. అయితే నాయకుడిగా ఉండాలా, లేదంటే ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలి. అది జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. అందుకే తను చనిపోయినప్పుడు ప్రభు చెప్పాడు, అతని దేహంలో సత్తువ ఏమాత్రము తగ్గలేదు, తన దృష్టి మాంద్యములు ఏమాత్రం లేదు. దేవుడు అనేక సాక్ష్యాలు పలికాడు 34వ అధ్యాయం 3వ ఉపదేశకాండం. సరే, ఇప్పుడు యెహోషువ వచ్చిన తర్వాత యెహోషువ ఇంత కలవరంతో ఉన్నాడు. ఎందుకంటే మోషే లాంటి వాడినే ఇంత తిప్పలు పెట్టారు ఇశ్రాయేలీలు. మోషే లాంటి వాడి మీదకి రాళ్ళు విసరడం మొదలుపెట్టారు. మోషే లాంటి వాడికి ఇన్ని ఇబ్బందులు పడుతూ వచ్చాడు. నా సంగతి ఇంకేంటి, ఎందుకంటే సమీపించి వచ్చాడు. మోషేని సమీపించి వచ్చిన వాడు యెహోషువ. ప్రభువైన యేసుక్రీస్తుని సమీపించి వచ్చిన వాడు. ఈ భూమి మీద ఉన్న దినాలు ఎవరు సమీపించారు? శిష్యులు ఎవరు ఆయనకి సమీపంగా ఉన్నారు? యోహాను ఉన్నాడు. ఈ ప్రత్యక్షతలు చూసుకోవాలా. మోషేకి సమీపంగా ఉన్నవాడు యెహోషువ. యెహోషువ కంటే మోషే గురించి అహరోను కూడా తెలియదు, మిరియాము కూడా తెలియదు. అందుకే వాళ్ళు కూడా ఏం చేశారు? సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో అనుకుంటే ఏం చేశారు? వాళ్ళు కూడా తిరుగుబాటు చేశారు. యెహోషువ చేయలే. యెహోషువ మోషే వెంబడి. అందుకే ఎక్కడ చూసినా నూను కుమారుడు మోషే పరిచారకుడు, నూను కుమారుడు మోషే పరిచారకుడు. చచ్చిపోయే వరకు అదే. చచ్చిపోయాక ప్రభు చెప్పాడు ఏమని? యెహోవా దాసుడైన యెహోవా సేవకుడైన యెహోషువ మృత్యు నొందను. యెహోషువ 24వ అధ్యాయం వరకు కూడా దేవుడు ఏమని పిలుస్తున్నాడు? మోషే సేవకుడు, మోషే పరిచారకుడు, మోషే పరిచారకుడు, నూను కుమారుడు మోషే పరిచారకుడు, అంతే. చనిపోయాక చెప్పాడు ఏమని? యెహోవా సేవకుడైన యెహోషువ చనిపోయాడు. కాబట్టి అంత సమీపంగా ఉన్నాడు. యోహాను కూడా అంతే. ఆయన రొమ్మున అనుకున్నాడు భూమి మీద ఉన్నంతకాలం. ఆశ ఏంటంటే ఆ రాజ్యంలో కూడా కుడి పక్కన ఒకళ్ళు ఎలపక్కలు ఉండాలి. యోహాను, యాకోబు యోహానుల ఆశ అది. కాబట్టి తల్లితో కూడా రికమెండ్ చేయించుకున్నారు. ఆశ మంచిదే, అయితే భూ సంబంధమైన సంగతులు కావని ప్రభు చెప్తూ వచ్చినాడు అక్కడ. అందుకే అంత సమీపించిన వాడితో ఇచ్చాడు ఆ ప్రత్యక్షత. ప్రకటన గ్రంథంలో ఏంటి? యోహాను పత్రికలు రాసినప్పుడు ఏమి ప్రత్యక్షత కలిగిన వాడే రాశాడు. సువార్త వేరే, అక్కడ వేరే. ప్రకటనకి వెళ్ళినప్పుడు ప్రత్యక్షత వేరే, అధికమైంది ప్రత్యక్షత. ఆ ప్రత్యక్షతను పొందుకునే నిమిత్తమే పత్రికలు ప్రాక్టికల్గా క్రైస్తవ జీవితంలో మనం జీవించవలసిన జీవనాన్ని గురించి మాట్లాడతాడు. ఏ బోధలు, ఏ డాక్టర్స్ ఆయన రాయలేదు అక్కడ. మెట్టుకు ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. సమీపించాడు యెహోషువ. ఇంత సమీపించినోడు కాబట్టి ఆ యొక్క ఘనతతో పాటు భయం కూడా ఉంటుంది. మోషేని ఇశ్రాయేలీయులు గౌరవించిన గౌరవం, ఘనత ఉంది, బాగానే ఉంది. దానికంటే ఎక్కువ మోషేకి వ్యతిరేకంగా చేసిన తిరుగుబాటే జ్ఞాపకం వస్తుంది యెహోషువ. ఇట్టి భయముతో ఉండిన కారణాన్ని బట్టి దేవుడు అనేక వాగ్దానాలు ఇచ్చాడు. నువ్వు లేవు, ఇంకా నువ్వు లేచి నడువు, ఇంకా లేచి వాళ్ళని తీసుకుని వెళ్ళు, స్వాధీనపరుచుకోవాలా. ఆయన చనిపోయాడు మోషే, కాబట్టి నువ్వు లే. మొదటి అధ్యాయంలో అది చెప్పాడు. నువ్వు అడుగుపెట్టి ప్రతి స్థలాన్ని నీకు ఇస్తున్నాను, తీసుకో. ఇంకా అది నువ్వు అడుగుపెట్టావంటే అది నీదే. ఏ మనుష్యుడు నీ బ్రతుకు దినంలో నీ ఎదుట ఎవడు నిలవలేడు. అయితే నువ్వు ఒకటి చేయి, ఏంటంటే ధర్మశాస్త్రం అంతా, నా కట్టడలు, నా ఆజ్ఞలు మోషే ద్వారా ఏది ఇవ్వబడిందో దాన్ని ఆచరించు, దాన్ని బోధించు, దాని నుంచి కుడి ఎడమలకు తప్పిపోవద్దు, దాని ఎదుట చక్కగా ప్రవర్తించు. అప్పుడు నీకు మార్గం కనబడుతుంది.
అప్పుడు నువ్వు చక్కగా నడుస్తావు, అప్పుడు నువ్వు వర్ధిల్లుతావు. నేను మోషేకి తోడైనట్లు నీకు కూడా తోడే అంటే. ఇది మొదటి అధ్యాయంలో ఎప్పుడైతే ఈ మాటలు చెప్పాడో యెహోషువ వెంటనే లేచాడు, ఇశ్రాయేలు పెద్దలకి ఆజ్ఞ ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళీ లేచి వెళ్దాం. 3 దినాలు సిద్ధం చేశాడు, ప్రయాణం చేయించడానికి సిద్ధపరిచాడు. ఈలోపు వాళ్ళకు కూడా ఆజ్ఞ ఇచ్చాడు. ఎవరికి? రూబేనీలకి, గాదేలకి, మనషే అర్ధగోత్రం వారికి కూడా ముందు చెప్పేశాడు, మీకు యువతలు ఇచ్చేస్తాం, యోర్దాను యువతని స్వాస్థ్యం ఇచ్చాం, కానీ మోషే చెప్పినట్టుగా మీరు రావాలి అక్కడికి. అంతేకాదు మీరు ముందు వెళ్ళాలా, మీరు మీ సహోదరులకు ముందుకు వెళ్ళి దాన్ని అంతా స్వాధీనం చేసుకుని నీ సహోదరులు విశ్రాంతిలో ప్రవేశించాక నువ్వు మళ్ళా వచ్చి నీ భార్యలు, నీ యొక్క పిల్లలు, నీ యొక్క సంపద, నీ యొక్క సంగతులతో విశ్రాంతిని అందాలి. వాళ్ళు అప్పుడు ఏమన్నారు? మేము యెహోవా చెప్పిన ప్రతి మాట విన్నట్టుగా మీ మాట వింటాం, మోషే మాట విన్నట్టుగా నీ మాట వింటాం. నీ మాట ఎవడైనా వినకపోతే వాడికి మరణ శిక్షను కూడా చెప్పారు. ఇట్టి స్థితిలో వారి యాత్ర ప్రారంభమైంది. ఇప్పుడు యెహోషువ యొక్క పరిచర్య ప్రారంభమైనప్పుడు ఈ 2వ అధ్యాయం చాలా ప్రత్యేకమైన అధ్యాయం. ఇది ప్రత్యేకము. యెహోషువ గ్రంథంలో ఇది ఒక విలువైన అధ్యాయాలు ఒకటి. ఎందు నిమిత్తం అంటే ఇన్ని దెబ్బలు తిన్నవాడు ఇంత సమీపంగా ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయంలో, మొదటి అధ్యాయంలో మోషే మాట్లాడినప్పుడు ఆ వేగు చూడడానికి వెళ్ళిన 12 మందిలో యెహోషువ కూడా ఒకడు. ఏ గోత్రం యెహోషువ? ఎఫ్రాయిము గోత్రం. కాలేబు, యెహోషువలు తప్ప మిగిలిన 10 మంది ఎంత భయంకరమైన అక్కడ పరిస్థితిని క్రియేట్ చేశారు. 13, 14 అధ్యాయాలు సంఖ్యాకాండంలో ఎవరికి బాగా తెలుసు? యెహోషువకు బాగా తెలుసు. ఇన్ని తెలిసి ఏం చేస్తున్నాడు ఇక్కడ? 2వ అధ్యాయం మొదటి వచనం, వేగుల వారిని పంపిస్తున్నాడు. మరి ఇది దైవికమా అంటే దేవుని ఉద్దేశ ప్రకారం అది దైవికం, ఖచ్చితంగా దైవికమైన క్రమే. మోషే చేసినప్పుడు అది కాదు, కానీ యెహోషువ చేసినప్పుడు దైవికమైన క్రమం. అదే మనం జ్ఞాపకం చేసుకోవాలి. మోషే చేసినప్పుడు స్పష్టంగా మోషే చెప్పాడు, ఇది నాకు మంచిదంతా వచ్చింది కానీ దేవుడి నుంచి వచ్చింది కాదు. ఇది ఎక్కడి నుంచి వెళ్ళింది? ఆరిజిన్ ఎక్కడి నుంచి వచ్చింది? వేగు వారిని పంపించినప్పుడు కనాన్ దేశంలోనికి ఎవరు దాన్ని ముందు చెప్పారు? ప్రజలు చెప్పారు. మర్చిపోయారా? సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో అయితే యెహోవా పంపించాడు అన్నాడు, కానీ ద్వితీయోపదేశకాండం మొదటి అధ్యాయంలో ఏమని చెప్పాడు మోషే? మీరే నా దగ్గరికి వచ్చి అడిగారు వేగి చూద్దామని. ఆ మాట నాకు కూడా మంచిది అనిపించింది. ఈ విషయం దేవుడికి చెప్తే సరే మీరు అన్నట్టుగా ఒక ప్రధానాన్ని తీసుకొని పంపించండి అన్నాడు దేవుడు. సంఖ్యాకాండంలో అలా లేదు. సంఖ్యాకాండం 13వ అధ్యాయం మొదటి వచనంలో ఏముంది? డైరెక్ట్గా యెహోవా చెప్పినట్టు ఉంది. ఎందుకంటే అప్పుడు ప్రజలు ఏం చేశారో వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఏ ప్రెజర్ చేస్తే దేవుడు అలా పంపించాడో వాళ్ళకి తెలుసు. ద్వితీయోపదేశకాండానికి వచ్చేసరికి ఏమైంది? ఆ పెద్దలందరూ అప్పుడు ఎవడైతే అడిగారో వేగి చూద్దామని వాళ్ళందరూ చనిపోయారు, అరణ్యంలో రాలిపోయారు. వాళ్ళు రాలిపోయేవారు అక్కడక్కడే తిప్పాడు దేవుడు. తిప్పి వాళ్ళందరూ చనిపోయాక ద్వితీయోపదేశకాండంలో తర్వాత తరం వారికి, ఆ తరంలో కొద్దిమంది ఉన్నారు, కాలేబు, యెహోషువ, మోషే ఉన్నారు. వీళ్ళకి ద్వితీయోపదేశకాండం చెప్తున్నప్పుడు మోషే ఏమంటున్నాడంటే, మీ పితరులు వచ్చి అడిగారు, నన్ను మీరే వచ్చి అడిగారు ఏమని? దేవుడేమో దాన్ని స్వాధీనం చేసుకోమన్నాడు, మీరు వేగి చూద్దామన్నారు. దేవుడు చెప్పింది కాదు ఇది. అయితే అది మాట మంచిదని నాకు కూడా అనిపించింది. అందుకే దేవుని దగ్గరికి వెళ్తే దేవుడికి కొంచెం క్రమం మీద చెప్పాడు. ఆ క్రమం చొప్పున వేగుల వారిని ఏర్పరిచి పంపించాను. అది నష్టమే కలుగజేసింది, ఏం లాభం కలుగజేయలేదు వారి జీవితాల్లో. అది ఎవరికి తెలుసు? యెహోషువకు తెలుసు. ఖచ్చితంగా మొదటిసారి యెహోషువ వేగి చూడడానికి మోషే వేగి చూడడానికి పంపించినప్పుడు అది ఎవరి నుంచి కలిగింది? దేవుని నుంచి కాదు, ప్రజల నుంచి కలిగింది. మోషేని కన్విన్స్ చేశారు, మోషే దేవుడిని కన్విన్స్ చేశాడు. యెహోషువ చేసింది అది కాదు, యెహోషువ చేసింది వ్యతిరేకం. అదే మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏదైనా ఒక కార్యం చేస్తే ఒకసారి దేవుడు చేయొద్దంటే, లేదంటే వ్యతిరేకమైన మనుషుల ప్రేరణ వల్ల కార్యం సంఘంలోనికి వస్తే ప్రతిసారి దాన్ని ద్వేషించవలసిన అవసరం లేదు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ఎలాగూ మనుషుల పారంపర్యాచారాలు మనుషులు పెట్టిన ఎలాగూ మనం త్యజిస్తాం, అది వేరే సంగతి. అది దేవుని వల్ల అయినదా కాదా అనేది చాలా ప్రాముఖ్యం. ఒక్కొక్కసారి మనుషుల్లో నుంచి రావచ్చు, ఒక్కొక్కసారి దైవాత్మ ప్రేరేపించి ఆ సంగతులు చేయమనొచ్చు. అది జ్ఞాపకం చేసుకోవాలి. పని కాదు ప్రాముఖ్యం, దృష్టి పనుల మీద నియమాల మీదే కాదు, ప్రభు యొక్క స్వరం మీద పెట్టుకోవాలి. అది చాలా ప్రాముఖ్యం. అందుకే పరిశుద్ధాత్ముడు
ఎప్పుడు ఏమి చేయాలో బోధించుటకే నీ హృదయంలో నా హృదయంలో వాక్యం ద్వారా బోధించిన నిమిత్తమై పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అందుకే మానవ రీతిగా ఒక నియమం రాయకూడదు. అపోస్తల కార్యాలు దాని కొరకు ఇచ్చాడు. ఊరికే ఇవ్వలే ఆ హిస్టరీ అంతా కూడా. అపోస్తల కార్యాలు డాక్టర్ని కాదు, అది నియమాలు కాదు, నిబంధనలు కాదు, అది కేవలము దేవుని ఆత్మచేత దేవుని ప్రజలు ఎలాగ నడుచుకోవాలో ఒక క్రమం, అది అంతే. అంటే దాన్ని చూడడం ద్వారా, చదవడం ద్వారా, దేవుని ఆత్మ ద్వారా వారు ఇలా నడిపింపబడ్డారు కాబట్టి మనం కూడా ఆత్మ ద్వారా నడిపింపబడడానికి ఒక క్రమం అంతే, రూల్స్ కాదు. ఉదాహరణకి అర్థమయ్యేదాని కొరకే 2వ అధ్యాయంలో ఏమంటాడు అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో? మీకు అందరికీ తెలిసిన సంగతులే, చూడవసరం లేదు. మీరు మారుమనసు పొందని మీ పాపాలను ఒప్పుకోండి, అప్పుడు మీరు బాప్తిసం తీసుకోండి, పరిశుద్ధాత్మను వరం పొందుతారు అన్నాడు. అదే తర్వాత మళ్ళా బాప్తిసం ఇచ్చాడు, వారి మీదకి పరిశుద్ధాత్ముడు దిగొచ్చాడు. ఆ సంగతులు యెరూషలేములో జరిగాయి, తర్వాత యోదయలో సమరయలో జరిగాయి. అయితే అన్ని జనులకు వచ్చేసరికి ఏమైంది? 10వ అధ్యాయంలో ముందు బాప్తిస్మా, ముందు పరిశుద్ధాత్ముడా? ముందు పరిశుద్ధాత్ముడు. 10వ అధ్యాయంలో కొర్నేలి ఇంట్లో వాక్యం చెప్తున్నాడు పేతురు. పరిశుద్ధాత్మ వారి మీదకి దిగింది. ఆయన దిగాడు కాబట్టి వారు దేవుని గురించిన గొప్ప కార్యాలు భాషలతో మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే విన్నారో పరిశుద్ధాత్మే వారి మీదకి వచ్చిన తర్వాత బాప్తీసం ఇవ్వకుండా ఎవడు నీళ్ళకి ఆటంకాలు చేస్తాడు చెప్పాడు. ఎవడు వాళ్ళకి బాప్తీసం ఆటంకం కలిగి చేస్తాడు అని చెప్పి వారికి బాప్తీసం తీసుకోమని ఏమి ఇచ్చాడు? ఆజ్ఞ ఇచ్చాడు. అక్కడ అది ఆజ్ఞ. ఇంకా అందునిమిత్తం ఒక నియమం అనేది లేదు. నియమం అంటే రూల్ కాదు, అది బాప్తీసం తీసుకున్నాకే పరిశుద్ధాత్ముడి మీదకి వస్తాడా, నీలోనికి వస్తాడు అనేది నియమం కాదు, మారింది అది. ఉద్దేశం ఏంటి? బాప్తీసం వాక్యం మారలే. బాప్తీసం తర్వాతే పరిశుద్ధాత్మను వరం వస్తాడు. వరం ఎప్పుడు ఇవ్వబడతాడు? హస్తనిక్షేపణ ద్వారా నీవు సంఘంలో చేర్చబడిన తర్వాత నీవు శరీరంలో ఒక అవయవం కాబట్టి నీకు ఒక పని ఉంటుంది కాబట్టి అది వరం. అంటే అది బాప్తీసం తర్వాత హస్తనిక్షేపణ ద్వారా. అందుకొరకే ఒక నియమాన్ని పెట్టుకుని రాసేది కాదు. అపోస్తల కార్యాలు అంతా ఆత్మ నడిపింపు, ఆత్మ కార్యాలు అంతే అవి, అంతేగాని నియమాలు పెట్టుకునేది కాదు. అది ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. వేగు చూడడం తప్పు కాదు, దేవుని చేత పంపబడ్డావా లేదా అనేది ప్రాముఖ్యం. ఏ పనైనా మనం అలా చూసుకోవాలి. అదేదైనప్పటికీ దేవుడు ఇప్పుడు మనల్ని పంపాడా, ఈ పని చేయమన్నాడా వద్దా, లేదంటే అప్పుడు వాళ్ళని చేయమనలేదు మనం చేయట్లేదు కాబట్టి ఇది కరెక్ట్ అంటే కాదు. అప్పుడు వాళ్ళు చేశారు కాబట్టి మేము చేస్తున్నాం అనేది కాదు. దేవుని ఆత్మ నీలో నివసిస్తే దేవుని ఆత్మ చేత నువ్వు నడిపించబడాలి, కానీ అలాగ నడిపించబడకపోతే నువ్వు దేవుని కుమారుడవు కాలేవు. అది జ్ఞాపకం చేస్తున్నాడు 8వ అధ్యాయం రోమాపత్రికలో. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులు అంతే. నువ్వు దేవుని కుమారుడు అయితే దేవుని ఆత్మ చేత నడిపించబడాలా. ఎప్పటికప్పుడు ఫ్రెష్ చేసి నువ్వు డైరెక్ట్గా దేవుని ద్వారా, వాక్యం ద్వారా, నీలో ఉన్న ఆత్మ ద్వారా నడిపించబడాలా, అంతే తప్ప దానికి వేరుగా ఉండకూడదు. అందుకే యెహోషువ ద్వారా ఎంత అద్భుతమైన అధ్యాయం అంటే ఇది. ఎవడు ఊహించడు ఇది, అంటే మానవ దృష్టితో వాళ్ళకి, మనకంటే ఇప్పుడు సంపూర్ణ లేఖనాలు ఉన్నాయి కాబట్టి మనం గ్రహించగలం. వారికైతే ఎవడు ఊహించడు ఈ సంగతులు. ఎందుకు ఇలా చేశాడు? లోపల అనేక ఒకళ్ళు కాలేబని గ్రహించాడు లేదు మనకు తెలియదు. అయితే వాళ్ళు ఏకాత్మ కలిగిన వారు కాబట్టి దానికి అసలు పంపిందే కాలేబని అయి ఉండొచ్చు. ప్యాటర్న్ మారింది గమనించండి. అప్పుడు మోషే పంపించినప్పుడు ఎలా పంపించాడు? గోత్రాలకు ఒక్కొక్క చొప్పున పిలిపించాడు, 12 మందిని తీసుకొచ్చాడు, అందరి ముందు నిలబెట్టాడు, పంపించాడు. తెచ్చాక కూడా అందరి ముందు వర్తమానం తీసుకున్నాడు. యెహోషువ ప్యాటర్న్ ఎలా ఉంది చదవండి. మొదటి వచనం. 2 మనుషులు పిలిపించాడు, వాళ్ళు ఎవరో తెలియదు. ఒకవేళ అప్పుడున్న ప్రోటోకాల్ ప్రకారం, ఆ క్రమం ప్రకారం చూస్తే కాలేబుని, అప్పుడు ప్రధాన యాజకుడు ఎవరు, ఎలియాజర్ని పంపుండొచ్చు. మనకేం లేఖనాలు ఎవిడెన్స్ ఏం లేదు. అంటే ఉద్దేశం ఏంటంటే అలాంటి స్థాయి గలవాడు యెహోషువ, సామాన్యమైనవాడు ఏం కాదు. మోషే దగ్గర సమీపంగానే నేర్చుకున్నవాడు, దేవుని సన్నిధిని మోషే వలె అనుభవించినవాడు. అందునిమిత్తమై 2 పంపించాడు. 2 ఎవడికి చెప్పలే, మనకి తెలియదు, అంతే. ఊహించడం కూడా అనవసరం అది. అయితే ఆత్మీయ స్థాయిని బట్టి మనకు తెలిసిన వాళ్ళిద్దరు ఉన్నారు ఇప్పుడు ఆత్మీయంగా. అయితే 2 పంపించాడు, ఎవరికి చెప్పలేదు. తర్వాత మీరు పోయి ఆ దేశం ముఖ్యంగా ఎరుకొని చూడని వారితో చెప్పి శక్తి నుండి వారిని రహస్యంగా పంపించాడు. ప్రజలు ఎవరికి చెప్పలే, ప్రజలకే కాదు ఎవరికి తెలియదు, తన ఇంటి వారికి కూడా తెలియదు, ఎవరికి తెలియదు.
యెహోషువకి వాళ్ళిద్దరికి తప్ప ఎవరికి తెలియదు. మోషే ఏం చేశాడు మరి? మోషే ప్యాటర్న్ వేరే. దేవుడే చెప్పాడు నియమించమని. ఎందుకు? కొన్నిసార్లు మన విధేయతను బట్టి దేవుడు చేసే కార్యాలు ఎట్లా ఉంటాయంటే మనకు బుద్ధి వచ్చేటప్పుడు చేస్తాడు. రెండవది, మొదటిది బుద్ధి రావాలి మనకి. రెండవది, ఎవని ద్వారా ఆ పని వలన నష్టం కలుగు చేస్తుందో వాడిని తీసేయాలి మనలో నుండి, సంఘంలో నుండి. క్రొత్త నిబంధనలో అట్టి స్థితిని తీసేయాలి, అట్టి స్వభావాన్ని సంఘంలో నుండి, వ్యక్తిగతంగా మన జీవితాల్లో నుండి తీసివేయాలి బయటికి. ఆ పులిసిన ముద్దను ఏం చేయాలా? తీసేయాలా. దాని కొరకే మొట్టమొదటి మనకు బుద్ధి రావాలా, రెండోది వాళ్ళని తీసేయాలా, మూడోది అలాగున సంఘాన్ని పరిశుద్ధపరిచి శేషము ద్వారా దేవుని కార్యాలు లోకానికి ప్రత్యక్షపరచాలి. అంటే వాళ్ళ లేకుండా కూడా నేను ప్రభు పని జరుగుతుంది, ఆగదు అని లోకానికి చూపించాలి. మెజారిటీ ఆగిపోతారు, మైనారిటీ కొద్దిగానే మిగులుతారు. ఆ శేషము ద్వారా అందరూ కలిసి చేసే పని కంటే గొప్ప కార్యాలు వారు చేయగలరు అని దేవుడు చూపించాలి. ఇవి ప్రాముఖ్యమైన సంగతులు. అందుకని మోషే సంగతి వేరే. ఇప్పుడు యెహోషువ చేసినప్పుడంతా దైవిక క్రమమే. ఎందుకంటే వేగు చోటకి వెళ్ళేవాడు నిజంగానే ఎలా వెళ్ళాలా? రహస్యంగా వెళ్ళాలా. వాడు ఎవడో తెలియకూడదు, ఎవరికి వారి ఐడెంటిటీ తెలియకూడదు. తెలియకుండానే పంపాడు, తెలియదు నేటికి. వాళ్ళు వెళ్ళారు. వెళ్ళడం ద్వారా తర్వాత చూడండి, వేసి దగ్గర దిగారు. ఒక క్రమం చొప్పున వెళ్ళారు. ఆత్మచేతే నడిపించి, అంటే తమ నాయకుడికి లోబడి వెళ్ళారు. అది జ్ఞాపకం చేసుకోవాలి. పంపబడిన వానికి లోబడి వెళ్ళిన తర్వాత అదే ఆత్మతో వాళ్ళు ముగ్గురు పనిచేస్తున్నారు. అందుకొరకే సాధారణంగా వేసి అంటే వాళ్ళు దిగడానికి అవకాశం లేదు, వారు ఇశ్రాయేలీలు, యూదులు, కానీ వెళ్ళారు. కానీ అలాంటి వేశ్యకు సంబంధించిన సంగతులు ఏమీ చేయలేదు. దీనికో అందుకే క్రొత్త నిబంధనలో అన్నిసార్లు చెప్తాడు, దేవుని ఆత్మ ఎందుకు వారిని ముగ్గురినట్లా నడిపించిందంటే ఆ రాహాబులో నుండే దావీదు రావాలా. అది మనకి ఇప్పుడు ఇప్పుడంటే మనకు తెలుసు, వాక్యం ఉంది కాబట్టి. అప్పుడు తెలీదు. తెలియక విశ్వాసముతో వాళ్ళు ఎంత ముందుకు వెళ్ళారు. రాహాబులోని క్రీస్తునందున్న విశ్వాసాన్ని ఎట్లా తీసుకొచ్చాడు. అలాగని ఆమెనేమి గొప్పగా ఏం చెప్పట్లే, ఆమె ఉన్నదున్న స్థితి చూపించేస్తాడు. ఆమె ఎవరని చెప్తున్నాడు? వేసి అని చెప్తున్నాడు. అదని మార్చడానికి లేదు. అదేదో ఒక పోటుకోళ్ళ వాళ్ళ ఇల్లు అందులో మేనేజ్ చేస్తుండడానికి లేదు. ఖచ్చితంగా పాత నిబంధనలు ఎలా సార్, క్రొత్త నిబంధనలు కూడా ఎబ్రీ పత్రికలోనేంటి చాలా చోట్ల ఏముంటుంది? వేసేనే చెప్తాడు. కాబట్టి ఖచ్చితంగా ఆమెను కోరుకున్నాడు దేవుడు. అది ఎవరికి చూపించాడు? ఇప్పుడు యెహోషువకు చూపించాడు. యెహోషువ ద్వారా, యెహోషువ ఏం చెప్పలేదు వారికి అదే ఇంటిని చూపించాడు. అక్కడ వారు దిగారు. అలాగే ఇంకోటి ఏంటంటే యెహోషువ విషయంలో వేగు పంపించడానికి గల ఉద్దేశం, బ్యాటిల్ ఫీల్డ్లో ఎప్పుడు ఉండేది ఎవరు? యెహోషువ అంటాడు, మోషే కాదు. ఇప్పుడు యెహోషువ తెలుసుకోవాలి, ఏంటి అనేది తెలుసుకోవాలి. దేనికి? విజయం కొరకు కాదు. యెహోషువ ఖచ్చితంగా తెలుసు ఏమని, విజయం ఇచ్చేవాడు ఎవరు? దేవుడే, కానీ తన శక్తి కాదు. యెహోషువకు తెలుసు, తెలియక కాదు. తన ముందు వేగు, అందుకే ఏ చోట కూడా వేగు గల పంపించాడు. వాళ్ళు చెప్పిన పరిస్థితుల వల్ల ఎరుకో మీద విజయం వచ్చిందని ఎక్కడా రాయబడలేదు. యెహోషువ కూడా ఎక్కడా నమ్మలేదు దాన్ని. దేవుడు ఏం చెప్పాడో అదే చేశాడు. వేగు వారిని ఎక్కడ ముందు పెట్టలే. ఉద్దేశం ఏంటంటే క్రీస్తు యొక్క వంశావళిని భద్రం చేసే క్రీస్తు ఆత్మ వారిని నడిపించింది. అదే అపోస్తల కార్యం, జ్ఞాపకం చేసుకోవాలి. దాని కొనసాగింపు అదే ఆత్మ చేత అపోస్తలు నడిపించబడ్డారు. అదే ఆత్మ నీలో నాలో ప్రభు ఇచ్చాడు. మనం కూడా అలాగే నడిపించబడాలి. లోకం దృష్టిలో వేరుగా ఉంటుంది. ఏమైనా అనుకుని ఉండొచ్చు. అప్పుడు రాహాబు అనే వేసి అంటే వారు దిగారంటే వెళ్ళిన వాళ్ళు దెక్కకుండా ఉండాలి అసలు. అంటే వారి స్వభావ సిద్ధాన్ని బట్టి చూస్తే ఒక పక్క బయట భౌతిక పరిస్థితులను చూసి కూడా వారి పరిశుద్ధత వైపు ఆలోచన చేసి వారు వెళ్ళకుండా ఉండాలా. కాదు, దేవుని ఆత్మ నడిపింపు. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి. ఏది చేయమంటే అది చేయాలి. మానవ సంబంధమైన దృష్టికి ఏదైతే కనబడుతుందో అది దేవుని దృష్టికి మరుగు, అనగా దేవుడు వాటి జోలికి కాదు. ఏదైతే మనకు కనబడదో దాన్ని దేవుడు చూసి అటు మనల్ని నడిపిస్తాడు. అది చూడగలిగితే చాలు. అదే మీ మనోనేత్రములు వెలిగింపబడినందున అంటాడు. దాని కొరకే ఎఫెసీ పత్రికలో అది చాలా ప్రాముఖ్యం. అది వెలిగింపబడితేనే ఏం చూడగలం? ఏదైతే కనబడదో అదృశ్యమైన దాన్ని చూడగలం. లేకపోతే దృశ్యమయ్యే ఎరుకో గోళ్ళే కనబడతాయి, దృశ్యమయ్యే సంగతులే కనబడతాయి. దానిని బట్టి వస్తే
ఆ 10 మంది ఏదైతే సాక్ష్యం చెప్పారో అదే చెప్తారు వీళ్ళు ఇప్పుడు. కానీ పంపినవాడు పంపబడిన వారు ఇద్దరు కూడా దైవిక ఆత్మ కలిగిన వారు, దేవుని నియమాలు తెలిసిన వారు, దేవునికి లోబడిన వారు. అందునిమిత్తమై దేవుని మీద ఆధారపడ్డాడు. నిశ్చయంగా మనం దాన్ని స్వాధీనం చేసుకోవచ్చు. ఈ సంగతులు వారికి తెలుసు. అందుకే చివరి వచనాలు అదే చెప్తారు. వాళ్ళకి భయం వేసిపోయింది. మనం అంటే భయము, వాళ్ళ గుండెలు కరిగిపోయి ఉన్నారు, ధైర్యం లేకున్నారు. ఆ మాటలు చెప్తారు చివరికి. ఎందుకంటే ఆ మాటలు పలికించాడు. చాలా ప్రాముఖ్యమైన సంగతులు. అందుకే దేవుని ఆత్మ ద్వారా నీవు నడిపించబడుట ద్వారా దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు ఇవి. పాత నిబంధనల దృష్టాంతం ఇదంతే. నిజానికి వారి కొరకు ఆత్మదేవుడు వారితో లేడు, మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. అయితే వారికి ఎలా చేశాడు చూడండి. దృష్టాంతం వారికి పంపించాడు. అలాగే రాహాబును వేసి అంట దిగారు వారు. ఆమెకు విశ్వాసాన్ని చూస్తాం, ఆమె యొక్క ధైర్యాన్ని చూస్తాం, ఆమె యొక్క క్రియలను కూడా చూస్తాం ఇదే అధ్యాయంలో. తన వారికి ఎవరికైనా పట్టింపు, తమ కాని వేరొక దేవుని మీద విశ్వాసం, నిజదేవుని ఎరుగుట, ఈ సంగతులన్నింటి విషయమై 2వ అధ్యాయంలో స్పష్టంగా ఒకే ఆత్మ చేత నడిపించబడినట్టు కనబడుతున్నారు. క్రొత్త నిబంధనలు నీవు నేను కూడా ఈ యొక్క అధ్యాయం ద్వారా నేర్చుకోవాల్సిన సంగతి ఏమంటే, దేవుని ఆత్మ చేత నడిపించబడే దేవుని కుమారులమైన మన కొరకు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయాలా. ఇది సిద్ధపరచబడిన స్త్రీ. చూచాడు యెహోషువ. అంటే అవన్నీ తెలియకపోవచ్చు ముందు, కానీ తర్వాత ఏ ఆత్మదేవుడు లేదంటే ఏ దేవుడు ఆయన ముందు బలపరిచాడు మొదటి అధ్యాయంలో, ఆ దేవుని యొక్క నడిపింపు కొనసాగించబడుట మోషే నుండి యెహోషువలోనికి మనం చూస్తాం. మోషే తప్పిపోయాడేమో కానీ యెహోషువ ఇక్కడ తప్పిపోనట్టుగా కనబడుతున్నాడు. ఇక్కడ మోషే కంటే గొప్పగా కనబడుతున్నాడు. ఇక్కడ ఈ వేగు పంపించే విషయంలో, మిగిలిన విషయాల్లో కాదు, తర్వాత ఈ విషయంలో మాత్రం మోషే కంటే గొప్పవాడే. ఎందుకంటే క్రీస్తు యొక్క వంశావళిలో, ఆయన యొక్క క్రమములో ఆయనకు జన్మనివ్వాల్సిన తల్లి ఆమెను, అంటే ఆ వంశావళిలో ఉండవలసిన ఆమెను ఇశ్రాయేలీయుల్లో చేర్చు నిమిత్తమై ఈ కార్యం ఉపయోగపడింది. వేగి చూసే పని. సరే వెళ్ళారు, ఆ సంగతులు మనకు తెలుసు. ఆ తర్వాత మనం అలాగ చదివినాం కాబట్టి ఈ యొక్క కథ అంతా మనకు తెలిసిందే. కాబట్టి ఆ రాజుకి తెలిసింది, వాళ్ళు వచ్చారు, తరిమారు. ఆ తర్వాత తెలుసుకొని వచ్చి అడిగితే ముందు వచ్చారు, కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో, ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలీదు, వెళ్ళిపోయారని అబద్ధం ఆడింది. అంటే అబద్ధం ఆడమని ఉద్దేశం కాదు, అక్కడ ఆమె క్రియను చూస్తున్నాడు. దేవుడు అబద్ధాన్ని ఏం దాచిపెట్టలే, అబద్ధాన్ని అబద్ధంగా చూపించాడు. ఇక్కడ ఏమాత్రము దాన్ని దాచిపెట్టలేదు వాక్యములో. కృపతో కప్పుతాడు. అదే మన క్రొత్త నిబంధన. తన కృపతో మనల్ని క్షమించుట అనేది క్రొత్త నిబంధన. అందుకే ఆయన ఏ పాపాన్ని దాచే దేవుడు కాదు, క్షమించే దేవుడు. సరే, ఆమె వారిని దాచిపెట్టింది. వారు పడుకున్నప్పుడు వారితో మాట్లాడింది. ఆవిడ చెప్తుంది, ఆ దేవుని గురించి చెప్తుంది, మాకు మీ సంగతి తెలుసు, ఈ ప్రజలు ఎవరో, ఈ ప్రజలు దేవుడు ఎలాంటి వాడో నాకు తెలుసు. 9వ వచనం. నేను ఎరుగుదని అంటుంది. ఇది నిజానికి ఇశ్రాయేలీలందరూ ఖచ్చితంగా ఎరగవలసిన సంగతి. ఇశ్రాయేలీలో ఉండాలి ఈ ధైర్యం. అది లేని కారణాన్ని బట్టి ముందు వేగి చూడ్డానికి వెళ్ళిన వారితో సహా వారితో కలిసిన ఇశ్రాయేలు ప్రజలందరూ ఆ అరణ్యంలోనే రాలిపోయారు. అది ఎరిగింది ఈ స్త్రీ. ఈమెకే కాదు, మొత్తం ఎరుకో అందరికీ తెలుసు ఆ సంగతి. కానీ ఈమె విశ్వసించి వారి దగ్గరికి వచ్చింది. ఈమె తన ప్రజల కంటే ఈ నిజదేవుడిని యెహోవా వైపే, ఆయన మీదే నమ్మకం, ఆయన గురించి జరిగింది కాబట్టి ఆయన దాసులుగా, ఆయన ప్రజలుగా వారిని చేర్చుకుంది. కాబట్టి చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఆ దినాల్లో అంతే కదా, ఇంట్లో ఎవరైనా ఆతిథ్యం ఇస్తే అంత విలువ. అబ్రహాం చేశాడు ఆతిథ్యం, అలాగే లోతు కూడా అంతే కదా. లోతు కూడా తన ఇంటికి వచ్చిన వారితో, దేవదూతలు వచ్చినప్పుడు ఆతిథ్యం అలాగే చేశాడు. అంటే క్రమం మారినా
అవసరమైతే నా కుమార్తెలను మీకు పంపిస్తాను కానీ వాళ్ళని ఏం చేయొద్దని చెప్పి మాట్లాడాడు ఇక్కడ. కాబట్టి ఖచ్చితంగా ఆతిథ్యం విషయంలో ఖచ్చితంగా ఉన్నారు. రహాబు కూడా దాన్నే కొనసాగించింది. ఆతిథ్యం ఇస్తుంది ఇప్పుడు వారిద్దరికి ఇస్తున్న కారణం చేత వారిని అలా దాచిపెట్టింది. అయితే దేవుడు ఈ ఆతిథ్యాన్ని మర్చిపోవడానికి అనేసుడు కాడు. ఆమె కోరుకుంది, ఆమె ప్రభువుని కోరుకుంది, ప్రభు ప్రజలను కోరుకుంది, వారికి ఆతిథ్యం ఇచ్చింది. ఆ కారణం చేత మనం ఒకటి చూస్తాం, ఆమె ఇంటి వారు ఆమె మాట చొప్పున నిబంధన ద్వారా లేదంటే మరణం నుండి దాటింపబడ్డారు, ఇశ్రాయేలీయులతో కలపబడ్డారు. ఈ సంగతులు మనకు తెలుసు. కాబట్టి ఈ రాహాబు తర్వాత దినాల్లో ఇశ్రాయేలీయులతో కలపబడింది. తర్వాత ఎవరిని వివాహం చేసుకుంది? రాహాబు సల్మాను రాహాబునందు బోయేజు, మళ్ళీ మొయాబీరాయలైన రూత్ ద్వారా ఓబేద్ ద్వారా యెషీ తర్వాత రాజైన దావీదు. క్రీస్తు యేసు యొక్క వంశావళికి మత్తయి సువార్త 1వ అధ్యాయంలో సంగతులు కనపడతాయి. కాబట్టి సల్మాన్ ఆ తర్వాత వారిద్దరు కలిపి బోయాజుకి జన్మని ఇచ్చారు. ఆయన యొక్క ఆత్మీయ జీవితం ఆ యవనస్తున్నది ఎట్లుందో రూతు గ్రంథంలో కనపడుతుంది. మళ్ళీ బయట నుంచి మొయాబీయురాలైన రూతును ఎట్లా చేర్చుకున్నాడు. మళ్ళీ వారి ద్వారా ఓబేదు, వారిలో నుండి యెషయిలో నుండి రాజైన దావీదు. ఈ దైవిక క్రీస్తు యేసు వంశావళిలోనికి తీసుకుని రాబడి నిమిత్తమై దేవుడు ఆమెను తీసుకొచ్చాడు. ఆమెను గురించిన సాక్ష్యం ఏంటంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం. విశ్వాసమును బట్టి రాహాబును వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిధులతో పాటు నశించకపోయింది. అక్కడ కూడా వేశ్యనే చెప్తున్నాడు. ప్రభు భూమి మీదకి వచ్చాక, రాకముందు ఏదో అప్పుడు అన్నాడంటే అనుకోవచ్చు, వచ్చాడు, ఆమెలో నుండి వచ్చిన ఆమె పేరేమంటాడు? ఆ వృత్తిని రాహాబనే వేసేనే అన్నాడు. ఆయన పాపం విషయంలో రాజీ పడిపోయే దేవుడేం కాదు, మర్చిపోయే దేవుడేం కాదు. ఒప్పుకుంటే క్షమిస్తాడు, మరలా జ్ఞాపకం చేసుకోడు. కానీ ఒప్పుకొనని పాపం ఎప్పటికీ పాపంగానే ఉంటుంది. అయితే ఆమె స్థితి జ్ఞాపకం చేస్తున్నాడు. రాహాబు అనే వేశ్య వేగుల వారిని విశ్వాసంతో చేర్చుకుంది, సమాధానంగా చేర్చుకుంది. ఆ కారణం చేత ఆ సమాధానపరకమైన ఆశీర్వాదము రాహాబులోనికి కూడా వచ్చింది. అది జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకో యాకోబు పత్రికలు అనుకుంటా అంటాడు. చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. క్రియల మూలముగా నీతిమంతురాలని, క్రియలు ఆమె చెప్పిన మాటలు, ఆమె చేసిన అనగా ఆ రాజుతో, సొంత రాజుతో తనకు ఏమంటారు దాన్ని, దేశద్రోహం చేసినట్టుగా అవే మాట్లాడట్లేదు దేవుడు. ఇక్కడ ఏమంటాడు? క్రియల మూలంగా నీతిమంతురాలని ఎంచబడింది. అంతే. దేవుని మార్గాలు ప్రత్యేకంగా ఉంటాయి, లోకానికి వ్యతిరేకంగా ఉంటాయి. అవి నీ విషయమే నా విషయమే ఏ సంగతుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు జ్ఞాపకం చేసుకోండి. లోక సంబంధమైన మానవ సంబంధమైన కట్టడలతో దేవుని ఆత్మ నడిపింపుకు అడ్డు రావద్దు. ఇక్కడ అలాగైతే దేవుని ఆత్మ చేత నడిపించబడలేం, దేవుని కుమారులుగా ఉండలేం. ఇక్కడ యెహోషువ ద్వారా, ఇద్దరు వేగువారి ద్వారా, రాహాబు ద్వారా మనం నేర్చుకోవాల్సిన సంగతులు ఏమంటే, దేవుని ఆత్మ నడిపింపు క్రొత్త నిబంధనలు మరీ శ్రేష్టం, మరి విశేషం, మరి అవసరం. అదే నిమిత్తం అంటే ఆత్మ ద్వారా నడిపించబడితేనే దేవుని కుమారులు. ఏ మనుషుల కొలబద్దలు చూడొద్దు, ఏ భౌతిక సంబంధమైన స్టాండర్డ్స్ కొలబద్దలు చూడొద్దు. వాక్యమే గురి, ఆత్మదేవుని నడిపింపే ప్రాముఖ్యం. ఎప్పుడైతే అలాగ నడిపించబడతామో దేవుని సంతోషపెడతాం. లేని ఎడల మనుషులు ఎదుట ఘనపరచబడచ్చేమో, పొగడబడచ్చేమో, కానీ దేవునికి సంతోషం ఉండదు మనలో. అందుకే జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని కార్యాలు ఎంతవరకు తీసుకెళ్ళాడు చూడండి. యాకోబు పత్రిక వరకు మాట్లాడుతున్నాడు ఆమెను గురించి. మత్తయి సువార్త ఆగిపోలేదు. కాబట్టి అతి శ్రేష్టమైన మార్గం కనుగొని నిమిత్తమై, ఆమెను తెచ్చి నిమిత్తమై యెహోషువను దేవుడు ఎట్లా వాడుకున్నాడు, యెహోషువను ఎట్లా నడిపించాడు, యెహోషువ ఎట్లా లోబడ్డాడు, చాలా ప్రాముఖ్యమైనది.
తర్వాత పతనాలు ఉన్నాయి యోషువ విషయంలో. కానీ ఈ అధ్యాయంలో చూస్తే దేవుని ఉన్నతమైన ప్రణాళిక నీ విషయం ఒక ఉద్దేశం ఉంది. ఆ విషయమే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడితేనే అట్టి వారిని నీవు సంఘంలోనికి తీసుకుని రాగలవు. రాహాబు వలె, బోయేజు వంటి వారు, బోయేజు వలె రూతుల నుండి ఓబేదు లాంటి వారు, రాజైన దావీదు వలె, సొలొమోను, యేసుక్రీస్తు ఇలాంటి దైవికమైన క్రమంలోనికి దేవుని మార్గములో దేవుని కొరకు పనిచేసే దేవుని ప్రజలు దేవుని సంఘంలో చేర్చబడి నిమిత్తమై నిన్ను ఒక సాధనంగా వాడుకునే నిమిత్తమై నిన్ను ఆత్మ ద్వారా నడిపిస్తుంటే నువ్వు ఆటంకరంగా దేవుని ఆత్మ చేత నడిపించబడట్లేదేమో. ప్రభు ఇది నన్ను మాట్లాడుతూ ఉంటుండగా దేవుని ఆత్మ యొక్క నడిపింపుకు ప్రాధాన్యత ఇద్దాం. అందుకే పంపించాడు నీ హృదయంలోనికి నా హృదయంలోనికి. శరీరం మీద ఆధారపడి ప్రవర్తించడానికి కాదు. అందుకే జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ తర్వాత సంగతి అంతా మనకు తెలిసే యోషువ గ్రంథం 2వ అధ్యాయంలో. ఆ తర్వాత ఈ సంగతులన్నీ విన్నారు వారు. ఇంకా దేవుని గురించి ఆమె ఏం చెప్తుంది 10వ వచనం. మేము అంటుంది అక్కడ, అంటే వారందరూ వింటున్నారని అర్థం, దేశమందరికీ తెలుసని అర్థం. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడిని యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. ఎలాంటి మాటలు పలుకుతుంది. 9వ వచనంలో ఏమో యెహోవా ఈ దేశమని మీకు ఇచ్చుచున్నాడు. కాబట్టి ఇంత నేరుగా ప్రభువే ఇస్తున్నాడు. ఆయన పైన ఆకాశమందును క్రింద భూమి యందును. ఈ మాటలు సామాన్యమైనవి కాదు. అక్కడ 20వ అధ్యాయం నిర్గమకాండలో మాట్లాడతాడు ప్రభు ఆ మాటలు. ఆ 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు ఏమంటాడు? పైన ఆకాశమందును. కాబట్టి ఆ మాటలు అక్కడ వాడతాడు. ద్వితీయోపదేశకాండలో మోషే వాడతాడు ఈ మాటలు. పైన ఆకాశమందు కింద అదే మాటలు, దైవికమైన మాటలు, దేవుని గురించిన మనస్సు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయంలో కూడా సంగతులు ఉంటాయి. ఇంకా ద్వితీయోపదేశకాండం ముందు ఉంటాయి. కాబట్టి చాలా చోట్ల ఈ మాటలు వాడతాడు. పైన ఆకాశమందు కింద భూమి యందు ఆయన దేవుడే. కాబట్టి ఆ దైవిక లేదంటే వాక్యపు సంభాషణ వచ్చింది ఆమెకి. దేవుణ్ణి ఎరిగింది ఆమె. నేను ఎరుగుదును అంది 9వ వచనంలో చివరి మాట, నేను ఎరుగుదును. ఈ ఎరుగుటే కోరుతున్నాడు ఆయన. వారికి నిత్యజీవం ఇచ్చాడు కదా. 17వ అధ్యాయం 3వ వచనంలో యోహాను సువార్తలో, అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే ఎరిగింది ఆమె. ఆయన ఎలాంటి వాడో చెప్పింది. ఆయన ప్రజలకు ఆయనే విజయం ఇస్తాడని చెప్పింది. ఆయన వల్ల మా దేశ నివాసులందరికీ ధైర్యం చెడింది. మా గుండెలు కరిగిపోయిన మాటలు విన్నప్పుడు. ఆయన పైన ఆకాశం అందు క్రింద భూమి అందు ఆయన దేవుడే. ఆయన మీదుటెట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రం ఉండదు. కాబట్టి ఇప్పుడు చెప్తుంది, నేను మీకు ఉపకారం చేశాను కాబట్టి మీరు కూడా నాకు ఒక ఆనవాళ్ళు ఇచ్చి ఉపకారం చేయండి. నాకే కాదు, నా తండ్రి ఇంటి వారికి కూడా, నా యొక్క తండ్రి ఇంటి వారికి నా సహోదరులు, సహోదరులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు ఉన్నారు. వారి ఇల్లు కలిగినవి ఉన్నాయి. వీళ్ళు కూడా షరతు పెట్టారు, ఎవరినైతే ఆ ఇంట్లో పెట్టుకుంటావో వాళ్ళనే బ్రతకనిస్తాం. బయటికి వెళ్తే మేము ఉత్తరవాదులేం కాదు, నీకు నాకు అంతే. క్రీస్తులో ఉన్నంత కాలమే. అందుకే అంటాడు రోమా 8:1 ఏమంటాడు? కాబట్టి ఇప్పుడు క్రీస్తు చేసినందున వారికి కాబట్టి, ఎందుకంటే 2 నియమాలు ఉన్నాయి కాబట్టి. పాప నియమం ఉంది, జీవ నియమం ఉంది. ఈ 2 నియమాలు ఉన్నాయి. ఆత్మ నియమం ఉందిగా, ఆత్మ నియమం చొప్పున నడుచుకుంటేనే. కాబట్టి ఇప్పుడు ఆ నియమం చొప్పున నడుచుకుంటూ ఉన్న వారికి ఇప్పుడు క్రీస్తు చేసినందు ఉంటేనే శిక్షా విధి లేదు. దానిలోంచి బయటకు వెళ్తే మేము ఉత్తరవాదులము కాము, నీకు నీవే ఉత్తరవాది. అయితే నువ్వు క్రీస్తులు ఉన్నంతకాలం నీ పక్షాన ఒక ఆయన ఉన్నాడు ఉత్తరవాది. ఎవరు? ఆయనే యేసుక్రీస్తు. అక్కడ చూపిస్తాడు యోహాను పత్రికలో, చిన్నపిల్లారా మీరు పాపం చేయకున్నట్టుకు ఈ సంగతి మీకు రాస్తున్నాను. ఎవరైనా మీరు పాపం చేస్తే నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆ ఉత్తరవాది ఎవరి పక్షాన? ఆయనలో ఉన్న వారి పక్షాన. ఆయనలో నుండి బయటకు వెళ్తే నీకు నీవే ఉత్తరవాది. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన పక్షాన ఆయన విజ్ఞాపం చేస్తున్నాడు. మనం ఆయనలో ఉన్నంత వరకే. ఆయన అంటే ఆత్మస్వాధీనం.
ఆత్మ యొక్క విధేయతలో నడిపింపులో మనం లేకపోతే మన పక్షాన ఆయన పనిచేయడు. ఆయన వాదించడు మన పక్షాన. అక్కడ ఆయన ఉత్తరవాదిగా ఉండడు. ఆయన ప్రాయశ్చిత్తం చేయడు. తర్వాత ఆయన మన పాపములకు శాంతికరమైన రాశాడు సర్వలోకమునకు. తర్వాత వచనంలో అది జరగదు. తర్వాత క్రీస్తులో నుండి బయటికి వెళ్తే ఒకసారి వెలిగింబడి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నీకు క్రీస్తులో పాలుండదు. ఆయన పక్షానుడు మళ్ళీ నువ్వు ఆయనలోకి రావాల్సిందే. అందుకే ఆ నోవహు వాడు గురించి అదే మాట్లాడతాడు. అందులో ఉన్నంతవరకే భద్రత. లేదు నేను ఉండనని బయట ఉంటే జలప్రలయంలో నీవు కూడా నశింపవలసిందే. రాహాబు అనే వేసి కూడా అది నా గదిలోనికి తీసుకొని రాకపోతాను ఇంట్లోనికి. బయట ఉంటే ఏమవుద్ది? వాళ్ళు చనిపోతారు. మేము ఉత్తరవాదులేం కాదు. గుర్తుగా పెట్టాడు. ఆ తొగర దారాన్ని పెట్టింది, తాడుతో దింపింది. ఈ సంగతులని మనకు తెలుసు. ఎందుకంటే వాళ్ళు గేట్ వేస్తారు. ఇంకా ద్వారం గేట్ వేస్తే బయటికి వెళ్ళడానికి లేదు కాబట్టి ద్వారంతో గంపలో దింపింది కిందకి దిగిన తర్వాత చెప్పింది 3 దినాలు అలా దాగి ఉండండి, వాళ్ళు వస్తారు. ఆ సంగతుల విషయం వాళ్ళు వెళ్ళారు. నెట్టుకి ఈ సంగతుల విషయమే మనం నేర్చుకోవాల్సిన సంగతి ఏమంటే, యెహోషువ వైపు నుంచి ఆలోచించి మీ సంగతి ఏంటో మీరే ఆలోచించాలి, నా సంగతి నేను ఆలోచించాలి. మనం వీటిలో ఏ స్థాయిలో ఉన్నాం? యెహోషువ వైపు నుంచి ఆలోచన చేస్తే ముందు మోషే పంపించాడు, ఎంత నష్టం వచ్చింది. కాబట్టి ఇప్పుడు వేగు చూడ్డానికి పంపకూడదు. అదే విశ్వాసం అనుకోలేదు యెహోషువ. నిజానికి అలాగుంటే ఎవడు ఎదురు చెప్పడు. ఎందుకంటే దెబ్బపడి ఉన్నారు కాబట్టి. మోషే కూడా చెప్పాడు కాబట్టి. లేదు మేము కంప్లీట్గా విశ్వాసం ఉంచాం, వెళ్ళిపోతామని వాళ్ళు విశ్వాసం ఉంచినా ఉంచకపోయినా యెహోషువ మాట చొప్పున వెళ్ళిపోతారు ఎరుకొని పట్టుకోవడానికి. కానీ యెహోషువ దాన్ని కోరుకోలేదు. అబ్బా మోషే కంటే ఎంత ఆత్మీయుడు అని కూడా అంటారు ప్రజలు. అది కోరుకోలే. దేవుని చిత్తం ఏంటో చూచాడు. దేవుని చిత్తంలో ఆయన వంశావళిలో ఉన్న రాహాబును కనుగొనాలా. ఉదాహరణకి యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఏమంటాడు ప్రభు? ఆయన సమరయ మార్గమున అనేక మార్గాలు ఉన్నాయి, కానీ వెళ్ళవలసి వచ్చింది. ఎందుకంటే ఆమెను పట్టుకోవాలా. ఆమె ద్వారా ఊరూరు ప్రభు దగ్గర రావాలి. ఇప్పుడు ఈయన చెప్పిన మాటలను బట్టి నేరుగా వారు విశ్వసించాలి. ఆ ఊరిలో ప్రభు ఉండాలా. అది దేవుని సంకల్పం. అందుకే అక్కడ అంటాడు ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చింది. తండ్రి చిత్తం ప్రకారం మనం ఉండాలా. తండ్రి పనుల మీద మనం ఉండాలా. చాలా ప్రాముఖ్యమైన సంగతి. అది యెహోషువ చేశాడు. సొంతంగా ఎక్కడ ఆలోచన చేయలేదు. ప్రజలు వ్యతిరేకం అప్పుడే వచ్చాడు, అప్పుడే ప్రజల్లోకి వచ్చి అప్పుడే దెబ్బతినొచ్చి ఈ ప్రజలు మళ్ళీ అసలు మోషేకి దెబ్బ అక్కడి నుంచి ప్రారంభమైంది కదా. అదేంటి ఇప్పుడు ఇదింత తిరుగుబాటు వస్తుంది? ఆగలేదు యెహోషువ. దేవుని నియమం చొప్పున ఇప్పుడు బ్యాటిల్ ఫీల్డ్లో ఉన్నాడు. ఒక పక్క అది కూడా తెలుసుకోవాలా. తెలియడాన్ని బట్టి విజయం కాదు, కానీ తను ప్రవర్తించవలసిన విధానం. రాహాబును కనుగొని మా 2 వేగుల వారిని కూడా రహస్యంగా పంపించాడు. ఎవరో తెలియదు, రహస్యంగా పంపించాడు. వాళ్ళు కూడా రహస్యంగా వచ్చి చెప్పారు. వాళ్ళు వచ్చి చెప్పారని ధైర్యం కాదు, లేదంటే వారి మీద ఆధారపడలేదు. ఇక్కడ తెలిసిందల్లా ఏంటంటే వీళ్ళని పంపడాన్ని బట్టి దేవుని సంకల్పంలో ఉన్న రాహాబు ఇంటివారు రక్షణ పొందారు. అందుకే నిర్దోషి అయిన వాడవాడు పాపపు శిక్షకుండా వెళ్ళకూడదు, శిక్ష పడకూడదు. ధర్మశాస్త్రం ఎరిగిన వాడు తీసుకొచ్చాడు ఆ స్థాయిలోనికి ప్రభు యెహోషువని. ఎక్కడి నుంచి? దేవుని వాక్యంలో నుండి. వాక్యాన్ని చదువుతున్నాడు, అనుదినము బోధిస్తున్నాడు. ఆ కారణం చేత మార్గం కనపడింది. అదే కదా మొదటి అధ్యాయంలో ఏం చెప్పాడు? 9వ వచనం, ధైర్యంగా ఉండు, దిగులు పడుకు, జడియకు, నీవు నడిచి మార్గం అంతట్లో ఆ మార్గం పైన అంటాడు. ఆ మార్గం ఎట్లా కనపడుతుంది అనేది 7వ వచనం నుండి. అయితే నీవు నిబరము కలిగి మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అందరూ చెప్పిన చేస్తే నీవు నడుచు ప్రతి మార్గం చక్కగా ప్రవర్తించినట్లు, కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. తర్వాత ధ్యానించినలా నీ మార్గం వర్ధలు చేసుకునేవు చక్కగా ప్రవర్తిస్తావు. మార్గం ముందు చెప్పేశాడు ఏం చేయాలో. దాన్ని చదువుతున్నాడు, ధ్యానిస్తున్నాడు, బోధిస్తున్న కారణం చేత మార్గం కనబడింది. ఇప్పుడు ఆ మార్గం నడిపించబడ్డాడు యెహోషువ. నీకు నాకు ప్రభుదే మాట్లాడుతున్నాడు. వాక్యం ఇచ్చాడు, హృదయంలో ఆయన ఆత్మను ఉంచాడు. ఆత్మ ద్వారా వాక్యాన్ని నువ్వు
గ్రహించి దానికి లోబడినప్పుడు నీ మార్గాన్ని వర్ధలు చేసుకుంటావు, చక్కగా నడవగలవు, అన్నిటినీ జయించగలవు. ఎక్కడైతే సొంత శక్తులు, సొంత యుక్తులు, సొంత జ్ఞానము, సొంత సంగతులైన తలంపులు, మానవ సంబంధమైన ఉద్రేకాలతో కానీ, జ్ఞానముతో కానీ, లేదంటే మనం చేయొచ్చనే సంగతులతో కానీ, వేరే వేరే సంగతులు ఏమైనా, అది ఎలాంటివైనా అవి సంఘంలోని కానీ, కుటుంబంలోని కానీ, వ్యక్తిగతంగా కానీ కలవరాలే తీసుకొస్తాయి. కానీ దానివల్ల నష్టమే. కానీ అదే మనం మోషే వేగుల వారిని పంపించినప్పుడు చూస్తాం, నష్టమే కానీ లాభంగా. అయితే దేవుని ఆత్మ చొప్పున నడిపించబడితే ఏ నష్టము కలగదు, ఆశీర్వాదము, అభివృద్ధి కనబడుతుంది. అది జ్ఞాపకం చేసుకుందాం. ఏ కాని సంగతులు, కాని యుక్తులు ఏది ఉపయోగించకూడదు. దానివల్ల జరిగేది చేయగలం. మనం చేస్తే వచ్చేది నష్టమే, చేస్తే మనశ్శాంతి ఉండదు, చేస్తే కలవరం. అంతేకాని దేవుని చిత్తానుసారంగా మనం ప్రవర్తించినప్పుడు ఆశీర్వాదం. అదే ఇక్కడ ఈ సంగతి విషయంలో, ఈ వేగు చూచే విషయంలో మోషే యెహోషువ వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సిన సంగతి. అక్కడ వారిని నశింపజేసి రాలునట్లు చేశారు అరణ్యంలో. ఇక్కడ వీరికి ఒక కుటుంబాన్ని రక్షించారు. ఏ కుటుంబాన్ని? క్రీస్తు యేసు కుటుంబాన్ని రక్షించారు. అక్కడ ఉన్నతమైన స్థాయి వారికి ఇవ్వబడింది, అది జ్ఞాపకం చేయబడింది. ఒక పక్క ధైర్యం ఇచ్చాడు దేవుడు, కన్ఫామ్ చేశాడు దాన్ని. అలాగే ఎలాగ నిబంధన చేసుకోవాలో అట్లా నిబంధన చేశారు. దాన్ని నాయకుడికి చెప్పారు. దైవికమైన ఆలోచనలన్నీ కూడా 2వ అధ్యాయం అంతా కూడా క్రొత్త నిబంధనలు యాకోబు పత్రిక వరకు దాన్ని కంటిన్యూ చేశాడంటే ఆమె క్రియలు అవన్నీ చూస్తాం. కాబట్టి ఈ అధ్యాయం అంతా మనం చదివాం కాబట్టి అర్థమైంది కాదు, వచ్చిన ధ్యానించట్లేదు. కానీ మనం నేర్చుకోవలసిన సంగతులు మాత్రం ప్రభు ఏం దర్శించాడో మిమ్మల్ని వ్యక్తిగతంగా, ఏ విషయాల్లో మాట్లాడుతున్నాడు. ఎక్కడైతే ఇప్పటికే ఏదైనా కాని సంగతులు, దేవుని ఆత్మ, దేవుని ప్రజలమని, దేవుని శరీరంలో అవయవాలమని, మనం విలువైన వారం దేవుని దృష్టికి అని ఎరగక, ఒకళ్ళు ఎరిగిండు కూడా ఏమందు లేని మన జ్ఞానాన్ని, మన ఆలోచనలు ఉపయోగించి ఏదైనా కాని సంగతులు చేస్తే ప్రభు యొద్ద క్షమాపణ అడుగుదాం. లేని ఎడల అరణ్యంలోనే రాలిపోతాం. అది జ్ఞాపకం చేసుకోండి. ఈ జీవితకాలం మట్టికి అన్నట్టుగా ఉంటాం. మనుషులందరికంటే దౌర్భాగ్యం అవ్వకుండా నిమిత్తమై ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ కణాన్ని స్వతంత్రించుకోలేం, ఆ పరిశుద్ధ స్వాస్థ్యంలో ఉండలేం. ఇదే కదా, చిన్నదే కదా అనుకుంటే ద్వారా నీలో కలవరం ద్వారా, నీ కుటుంబంలో కలవరం, దాని ద్వారా సంఘంలో కలవరం, అది రాకుండా నిమిత్తమై దేవుడు దాన్ని తీసేస్తాడు. ఆ సంఘంతో ఉండనివాడు. ఇశ్రాయేల్ సంఘంతో వారందరినీ, ఆ తరం వారిని ఏం చేశాడు? తీసేశాడు. కనాన్లోకి వెళ్ళే సంఘంలో వారు లేరు. కాబట్టి ఇప్పుడు సంఘంలో తీసేయడం అంటే మన మధ్యలో తీసేయడం అని అర్థం కాదు. ప్రభుత్వ మధ్యాకాశంలో ఉండే ఆ పరిశుద్ధమైన మహిమగల దేవుని సంఘములో ఉండకుండా తప్పిపోతాం, ఆ విశ్రాంతిలో ప్రవేశించకుండా తప్పిపోతాం. అందుకే ఇక్కడే సరి చేసుకోవాలి. అందుకే ఇక్కడ ఏదైతే సొంత ఆలోచనలు ఉన్నాయో వాటిని తీసివేసి దేవుని ఆత్మచేత నడిపించబడితే మనం ఆయన వారం, ఆయన కొరకు జీవిస్తాం. ఆయన ఆత్మచేత నడిపించబడితే ఆయన కుమారులుగా ఉంటాం. ఆయనతో, ఆయన తర్వాత వారసులం కాదు, ఆయనతో రాజ్యం చేస్తాం. అట్టి గొప్ప ఆధిక్యత దేవుడు మనకి ఇస్తున్నాడు. కాబట్టి అదే ధైర్యం వారికి ఉంది. కాబట్టి ఒక చక్కని క్రమములో నడిపించబడి ఏకాత్మతో ఈ పనులన్నీ చేశారు. కాబట్టి దేవుని ఇంటి వారిగా క్రీస్తు యేసు వంశావళిలో ఉన్న రాహాబును, ఆమె ఇంటి వారిని వారు ఏం చేశారు? రక్షించారు. వాళ్ళు కూడా, ఆమె కూడా నిబంధనకు గుర్తుగా వారందరిని ఇంట్లో పెట్టింది. కాబట్టి ఇంట్లో వారు ఏమయ్యారు? అప్పుడు రక్షింపబడ్డారు. నేను ఆ విషయం ఏంటి? నిబంధన ఇచ్చాడు, రక్తము. దాని వల్ల ఎలాగున్నాం? దేవుని కుమారుని రక్తాన్ని నిర్లక్ష్యం చేసి కాళ్ళతో త్రొక్కుతున్నామా? లోబడి ఆత్మకు విధేయులమై పరిశుద్ధులంగా కొనసాగుతున్నాం. మనం ఇప్పుడు పరీక్షించుకోవాలి. ఇప్పుడు పరీక్షించుకుంటూ మాత్రమే కాదు, ఎలాగున్నా ప్రభు ఆత్మచేత నడిపించుకోవడానికి తీర్మానం కలిగి ఎప్పుడూ ఆయన ఆత్మచేత నడిపించబడితే ఆయన కుమారులంగానే ఉంటాం, అట్టి అధికారంతోనే ఉంటాం, అట్టి బాధ్యతతోనే కుమారులుగా, ఇంటివారుగా నమ్మకంగా ఉంటాం ఇంట్లో. కాబట్టి ఈ సంగతి అనే విషయంలో మోషే ఉన్నాడు, యెహోషువ గడుపుడు కంటిన్యూ చేస్తున్నాడు. అదే ఆత్మ మారడు, అదే ఆత్మ. అప్పుడు మోషేలో ఉన్నాడు, మోషేకి తోడైన దేవుడు ఇప్పుడు యెహోషువ కూడా తోడైనాడు. క్రియారూపకంగా కనబడుతుంది అది. బహుశా అప్పుడు వారికి ఆ సంగతులు ఏం తెలియకపోవచ్చు. ఇప్పుడంటే మనకు పరిశుద్ధ లేఖనాలు సంపూర్ణంగా ఉన్నాయి. ఇప్పుడు తెలుసు రాహాబులో నుంచి
బోయేజు రూతులో నుండి ఓబేదులో నుండి యెషేలో నుండి రాజుని దావీదులో నుండి అబ్రహాం కుమారుడు దావీదు కుమారుడు యేసుక్రీస్తు. మనకు తెలుసు ఆయన కొరకే ఒక కుటుంబాన్ని, ఆయన యొక్క తల్లి కుటుంబాన్ని, ప్రభు యొక్క తల్లి కుటుంబాన్ని అక్కడ దాచి ఉంచారు. కాబట్టి నీకు కూడా ఈ పని ప్రభు పెట్టాడు. ఆయన రాజ్యంలో ఎవరి కొరకే, ఎవరిని భద్రపరిచిన నిమిత్తం, ఎవరిని చూడండి, బర్నబా ఉన్నాడు, పౌలుని తెచ్చాడు సంఘంలోకి. అప్పటికి తనకు తెలియదు పౌలు ద్వారా ఎంత గొప్ప కార్యాలు జరుగుతాయని. తర్వాత బర్నబా రాసిన ఏ పత్రిక లేదు బైబిల్లో, కానీ ఎవరి ఉన్నాయి? పౌలు ఉన్నాయి. బర్నబాయే తెచ్చాడు పౌలు తర్వాత సంఘంలోనికి. మార్కే తెచ్చాడు తర్వాత క్రమపరిచి. పౌలు సైతం వదిలేసిన మార్కుని బర్నబా సరిచేసి మళ్ళీ ఎవరి దగ్గర పంపించాడు? పౌలు దగ్గర పంపించాడు. ఇలాంటి వాడు ఎవడు లేడు. పౌలే సాక్ష్యం చెప్పాడు మార్కు విషయంలో, సువార్త రాశాడు ఇప్పుడు. కాబట్టి ఒకవేళ బర్నబా ద్వారా వచ్చిన పౌలు మార్కులు పత్రికలు కనబడుతున్నాయి, కానీ బర్నబా సంగతులు ఆయన రాసినవి ఏం కనబడట్లేదు. కానీ ఆయన పని కనబడుతుంది పరలోకంలో. నీ విషయమే నా విషయమే. దేని కొరకే మనల్ని పిలిచాడు, ఎవరికి క్షమాభివృద్ధి నిమిత్తం మనల్ని ఉంచాడు. ఇంకా మన మట్టికే మనం ఆలోచన చేసి ఇంకా స్వార్థపూరితమైన జీవితమే జీవిస్తే ప్రభు కార్యాలు ఆగిపోతున్నాయి. మనల్ని బట్టి జ్ఞాపకం చేసుకుందాం. అందుకే అంటాడు ఫిలిప్పీ పత్రికలు అనుకుంటాడు, అందరూ తమ సొంత కార్యములనే చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను ఎవడు చూడట్లేదు. జాగ్రత్త పడదాం. ప్రభు నీ కొరకే నా కొరకే కొన్ని కార్యాలు సిద్ధపరిచి ఉంచాడు. అది మనకు తెలియకపోవచ్చు, ముందు తెలియకపోవచ్చు. అది తర్వాత ముందు బర్నబా కూడా తెలియదు మార్కుల సువార్త రాస్తాడని, పౌలు ఎంతగా సంఘం కొరకే దేవుని ద్వారా వాడబడి పత్రికలు రాస్తాడని బర్నబాకు కూడా తెలియదు. నీకు నాకు కూడా తెలియదు. తర్వాత తెలుస్తుంది. నిత్యత్వంలో చూస్తావు, దాని బహుమానం పొందుతావు. అలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి నేను ఏలు నియమిస్తున్నాను, దాని మీద నీకు అప్పగిస్తున్నాను ఈ పట్టణాలు. దేవుడు జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి నిత్య రాజ్యం కొరకే నీ సామర్థ్యతను ఎరిగి నీకు ఆయన తలాంతి ఇస్తున్నాడు. నీ తలాంతి విషయం జ్ఞాపకం చేసుకో. తెలవకేమి ఎవడైనా ఆయన ఎవరి సామర్థ్యం చొప్పున వారికి ఇచ్చాడు. అయితే మనలో ప్రతివానికి ఏమంటాడు ఇక్కడ? క్రీస్తు అనుగ్రహించు వరం యొక్క పరిమాణం అంటాడు ఎఫెసీయులు 4:7. దాన్నే ప్రభువైన యేసుక్రీస్తు తలాంతులు ఇచ్చినప్పుడు ఎలా ఇచ్చాడు? ఎవరి సామర్థ్యం చొప్పున వాడికి ఇచ్చాడు. వాడు ఎంత చేయగలడో అంత ఇచ్చాడు. 5 తలాంతులు ఎవరికి ఇచ్చాడు? మళ్ళీ 5 తలాంతులు చేయగల సామర్థ్యం గల వానికి ఇచ్చాడు. 2 తలాంతులు ఎవరికి ఇచ్చాడు? మరలా దాన్ని 2 తలాంతులు చేయగల సామర్థ్యం గల వారికి ఇచ్చాడు. 1 తలాంతు ఎవరికి ఇచ్చాడు? 1 తలాంతుని మరలా 1 తలాంతు చేయగల సామర్థ్యం గలవానికి ఇచ్చాడు. సామర్థ్యం లేని వాడికి ఇవ్వలేదు ఆయన. ఎవడి సామర్థ్యం అంతా వాడి సామర్థ్యం చొప్పున వాడికి ఇచ్చాడు. ఎక్కడ తక్కువ చేయలే. 3 సామర్థ్యం గలవారే, వారి స్థాయి, వారి పరిమాణం చొప్పున వారికి ఇచ్చాడు. ఆ మాట అక్కడ ఉంది కదా, ఎవని పరిమాణం చొప్పున, ఎవని సామర్థ్యత చొప్పున మనకి ఇచ్చాడు. కానీ యజమానుడు తిరిగి వచ్చినప్పుడు సామర్థ్యమును ఉపయోగించిన వాడు ఉన్నాడు, ఉపయోగించిన 2 ఉన్నారు. ఎవడి సామర్థ్యం చొప్పున వాడు చేశాడు, ఎవడి సామర్థ్యం చొప్పున వాడు చేసినవాడికి జీతం ఒకటే. 5 చేస్తే 5ని 5 చేశాడు. తన సామర్థ్యం చొప్పున నమ్మకంగా చేశాడు. వాళ్ళ నమ్మకమైన మంచి దశ, నువ్వు కొంచెం దానిలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి నువ్వు నా యొక్క రాజ్యంలో నాతో ప్రవేశం ఇస్తున్నాను అంటున్నాడు. నాతో పాటు భోజనం చేయమంటాడు. ప్రవేశం ఇచ్చాడు. ఆయనతో పాటు బహుమానం. 2 తలాంతులు చేసినాడు కూడా అదే బహుమానం. అదే జ్ఞాపకం చేస్తున్నాడు. నీ సామర్థ్యం చొప్పున నువ్వు ఇస్తాడు, నా సామర్థ్యం చొప్పున నాకు ఇస్తాడు పని. తలాంతు, ఆ తలాంతు చొప్పున నా సామర్థ్యం చొప్పున నేను పని చేస్తే నాకు జీతం ఒకటే, నాకంటే ఎక్కువైన వానికి జీతం ఒకటే, తక్కువైన వానికి జీతం ఒకటే. నీ ఏ సామర్థ్యం చొప్పున ప్రభు నీకు ఇచ్చాడో ఆ సామర్థ్యం చొప్పున నువ్వు చేయకపోతే, దానిలో అపనమ్మకస్తుడు ఉంటే, అప్పుడు అంటాడు సోమరువైన చెడ్డ దాసుడా, పనికి మాలిన దాసుడా అంటాడు. ఆ 2 వాడతాడు అక్కడ. నీ సామర్థ్యం చొప్పున నీకు ఇస్తున్నాడు పని. నీ సామర్థ్యతను గుర్తిరగాల, నీకు ఇచ్చిన పని గుర్తిరగాల, ఆయన ఇచ్చిన తలాంతు గుర్తిరగాల, 3 గుర్తిరగాల. కాబట్టి ఇదంతా వృత్తాంతం. అది ఉపమానం ధ్యానించడానికి ఇప్పుడు సమయం కాదు, కానీ అది ఎరిగితే నీ పనిలోనే ఉంటావు. యెహోషువ వలె
ఇద్దరు వేగువారి వలె, రాహాబు వలె. నీ పనేంటి నువ్వు చూడాలి, నా పనేంటి నేను చూడాలి. సామర్థ్యత లేకుండా ప్రభు ఇవ్వడు, జ్ఞాపకం పెట్టుకోండి. నీ సామర్థ్యం చొప్పున నీకు ఇస్తాడు, నా సామర్థ్యం చొప్పున నాకు ఇస్తాడు. అది మత్తయి సువార్తలో ఉంటుంది, అది లేదా లూకా సువార్తలోనే. ఎక్కడ ఉంది చెప్పండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 14 చదవండి. 15వ వచనం. ఎవరిని సామర్థ్యం చొప్పున ఎవడిది వాడికి ఇచ్చాడు అంటే అర్థం ఏంటంటే, ఒక తలాంత ఇచ్చినవాడు ఖచ్చితంగా దాన్ని ఏం చేయగలడు, ఇంకోటి చెయ్యగలడు. ఎరిగి ఇచ్చాడు, చెయ్యి లేనివాడైతే ఇవ్వడు. అది గమనించు. నీకు ఇచ్చాడు, నువ్వు చేయగలవు, కానీ నీవు ఆయన అర్థం చేసుకునే విషయంలో చేయలేవు. ఎందుకంటే నీ బాధ అంటే ఏంటంటే, నీవంటే ఎవరైతే ఒక తలాంత ఇస్తే భూమిలో దాచిపెట్టాడో వాని బాధ ఏంటంటే, ఎన్ని సంపాదిస్తే నాకు కాదు కదా, ఎవరికి, ఆయనకే కదా, మళ్ళీ ఆయనకి ఇచ్చేయాలి కదా. ఆ మాత్రం దానికి సంపాదించడం ఎందుకు, ప్రభు కొరకు పనిచేయాలి కదా, ప్రభువే కదా మొత్తం. అంతేగాని ఆయన వచ్చినప్పుడు ఆయన సంతోషంలో నీవు ఉంటావు. ఆ సంగతి గమనించలే. వాళ్ళిద్దరు గమనించారు కాబట్టి పని చేశారు నమ్మకంగా. ఇద్దరితోనేమన్నాడు 21వ వచనం, వాళ్ళ నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి నేను అనేకమైన వాటి మీద నియమిస్తాను, యజమాని సంతోషంలో పాలు పొంది. 23వ వచనం, వాళ్ళ నమ్మకమైన మంచి దాసుడు, నీవు కొంచెం నమ్మకంగా ఉంటివి, అనేకమైన వాటి మీద నియమిస్తాను. యజమాని సంతోషంలో రిజల్ట్ ఒకటే, ఫలితం ఒక్కటే, బహుమానం ఒక్కటే. బహుమానం లేని తేడా ఏమి లేదు. 5 సంపాదించావు కదా మాకు ఎక్కువేంటి అని ఆ 20వ అధ్యాయంలో అడుగుతారు వాళ్ళు. 20లోనే కదా, 20లో అడుగుతారు. అక్కడ ద్రాక్ష తోటలో పొద్దున మొదలుకొని రాత్రి వరకు పని చేసిన వాళ్ళు అడుగుతారు కదా, మేము ఉదయం పగలు మొదలుకొని ఇప్పటి వరకు చేసాం, మాకు ఎంత ఇచ్చావు, ఒక దేనారం ఇచ్చావు. వాళ్ళతో మమ్మల్ని సమానం చేసి 20వ అధ్యాయమే కదా, 20వ అధ్యాయం 20వ అధ్యాయం మొదటి 16 వచనాల్లో ఉన్న వృత్తాంతం మనకు తెలుసు. అక్కడ కూడా యజమాని వెళ్ళాడు. అక్కడెంత, ఒక రోజంతా పనిచేస్తే ₹1/2. ఒక దేనారం అంటే అంతే కదా, ఇంచుమించు ₹1/2. రోజంతా పనిచేస్తే ₹1/2. రోజంటే ఉదయం 6 మొదలుకొని సాయంత్రం 6, 12 గంటలకి ₹1/2. 6 గంటలకు కుదుర్చుకున్నాడు. మళ్ళీ వెళ్తే మళ్ళీ యజమాని మళ్ళీ ఊర్లో వెళ్తే మళ్ళీ అక్కడ ఉన్నారు 9 గంటలకు, మళ్ళీ కుదుర్చుకున్నాడు. మళ్ళీ 12ంటికి వెళ్ళాడు, ఇంకో సెంటర్లో కనపడ్డాడు. వాళ్ళని కూడా రండి పని చేయండి అన్నాడు. ఇప్పుడు 5 గంటలకు వెళ్ళాడు, ఇంకా ఉన్నారు, వాళ్ళని కూడా పిలిచాడు. వాళ్ళందరూ పని చేశారు. ముందు ఎవరికి ఇచ్చారు జీతం? 6 గంటలకు జీతం ఇస్తున్నాడు యజమానుడు, పని అయిపోయింది. ఎవరికి ఇచ్చాడు ముందు? అక్కడ ఉంది కదా, కడం వచ్చినాడు అంటాడు. కాబట్టి చివరి వచ్చిన వాళ్ళకే ముందు ఇచ్చాడు. అంత ఇచ్చాడు, ఒక దేనారం ఇచ్చాడు. ఆవిడ ఉద్దేశం, దాని ద్వారా ఆ వృత్తాంతం మనకు తెలుసు కాబట్టి, వాళ్ళ తర్వాత చదవండి, తెలుసు కాబట్టి ముందుకెళ్తున్నాను, సమయం అయిపోయింది. దేవుడు ఏదంటే యజమానుడు అన్యాయస్తుడైతే కాదు. ఎందుకంటే ప్రభుని గురించి చెప్పుకుంటున్నాడు కదా, ఆయన ఎవరు? నీతిగల న్యాయాధిపతి. వీళ్ళు 12 గంటలు పనిచేశారు వాస్తవమే, ఏ మనసుతో పనిచేశారు అనేది ప్రాముఖ్యం. ఆయన అందరికీ ఒక్కొక్క దేనారం ఇచ్చాడంటే ఆయన నీతిగల న్యాయాధిపతి కాబట్టి దేన్ని బట్టి ఇస్తాడు ఆయన జీతం? ప్రతి వానికి దేన్ని బట్టి ఇస్తాడు? వాని పనిని బట్టి జీతం ఇస్తాడు. ఈ 12 గంటలు వాళ్ళు ఏ పని చేశారో చివరి గంట వచ్చినాడు వాడు కూడా ఈక్వల్ పని చేస్తేనే దేవుడు ఇస్తాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. వాళ్ళ పొద్దున్నుంచి వచ్చి మధ్యలో ఎన్ని బ్రేకులు తీసుకున్నారో మనకి తెలియదు. లేదంటే మధ్యలో వీళ్ళు 9ంటికి వచ్చారని వాళ్ళతో మాట్లాడతా వీళ్ళు మీకు ఎంత ఉంటుంది మాకు అంత ఉంటుంది అని ట్రాన్సాక్షన్ గురించి మాట్లాడుకున్నారో, జీతాలు మాట్లాడుకున్నారో మనకు తెలియదు. మళ్ళీ 12ంటికి వాళ్ళు వస్తే వాళ్ళని చూస్తా వీళ్ళు మాట్లాడుకుని టైం వేస్ట్ చేశారే మనకు తెలియదు. ఖచ్చితంగా ఉదయం 6 గంటలు మొదలుకొని సాయంత్రం 6 గంటలకు వరకు పని చేసిన 12 గంటల పని 5 గంటలకు వచ్చిన వాడు 6 గంటలు ఆ గంట చేసి ఉండవలసిందే. ఈయన అన్యాయస్తుడు కాదు. వాళ్ళు ఎంత త్వరగా చేస్తుంటారు, ఎందుకంటే అంత కృతజ్ఞతగా ఉంటారు. ఎవడో పిచ్చోడు తప్ప ఎవడో పనిలో పెట్టుకోడు. ఎంత మంచి యజమానుడు నన్ను చివరి గంట పనిలో పెట్టుకున్నాడు, ఖచ్చితంగా ఈ గంట ఎవరి కోసం పనిచేయాలా? నా యజమాని కోసం పనిచేయాలి.
ఎంత ఫోర్స్లో పనిచేసి ఉంటారో, ఎంత శ్రమపడి ఉంటారో, ఎంత పనిని ముగించిన నిమిత్తమై ఎంత తీవ్రమైన కష్టపడి ఉంటారు. దేవుడు అన్యాయస్తుడు కాదు కదా. వాళ్ళ 12 గంటలకు ఏం పని చేశారు, 7 గంటలు అదే పని చేశారు. ఖచ్చితంగా పని చేశారు కాబట్టి, మొదట పని విషయంలో నమ్మకంగా ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఫస్ట్ వాళ్ళని పిలిచాడు. ఫస్ట్ వాళ్ళకి ఇవన్నీ చూచి వాళ్ళతో మమ్మల్ని సమానం చేస్తాను వాళ్ళకి ఏమొచ్చింది, అల్సర్ వచ్చిందంట, లోపల కడుపు మంట వచ్చిందంట. నేను మంచివాడిని అయినందున కడుపు మంటకుంది, నా డబ్బులు నా ఇష్టం, నేను ఎల్లైనా ఇస్తాను, నీకెందుకు వచ్చింది కడుపు మంట. కాబట్టి జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ. కానీ అక్కడ వాళ్ళు అలా అనలే. 25వ అధ్యాయంలో అలా అన్నారా? 5 తలాంతులు తీసుకున్నవాడు 5 తలాంతులు చేసి, నా స్థాయి ఇది, నా సామర్థ్యం ఇది, నాకు ఇదే ఇచ్చావు, 2 తలాంతులు గలవాడికి ఇదే ఇచ్చావు అన్నాడా? అనలేదు. వాళ్ళ నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెం 5 తలాంతులు కొంచెమే, 2 తలాంతులు ఎవరి దృష్టిలో? ప్రభు దృష్టిలో కొంచెం, మన దృష్టిలో కాదు. అదే మొన్న లెక్కలేసాడు. మొన్న గాడ్ సర్వెంట్ మీటింగ్ సోమవారం వెళ్ళినప్పుడు ఆ దైవ సేవకుడు బోధించినప్పుడు వర్తమానంలో లెక్కేసి చెప్పాడు. అది నేను కూడా ఇప్పుడు గమనించలేదు. ఏంటి, ధ్యానారం లెక్కలు కట్టాడు ఆయన. ఎంత అన్నాడు? తలాంత్ అంటే, ధ్యానారం అంటే ₹1/2, తలాంత్ అంటే 3600 రూపాయలు. 3600 రూపాయలు అంటే ఎన్ని రోజులు జీతం అది? ఒక రోజుకి ₹1/2 అయితే అని లెక్క కట్టాడు ఆయన. 3600 అంటే దాదాపు 10 ఇయర్స్ కదా. అంటే 20 ఇయర్స్ శాలరీ ఎవరికి ఇచ్చాడు? ఒక తలాంతు గలవాడి. అక్కడ ఉంది కదా 25వ అధ్యాయం. 25వ అధ్యాయంలో కింద ఒకటేసి రాశారు కదా, ఒక తలాంతు ఇంచుమించు 3600 రూపాయలు. అంటే దాదాపు రూపాయి అంటే ఒక తలాంత్ అంత అంటే అప్పటిలో ఒక దినానికి ఎంత ఇచ్చారని రాశాడు 20వ అధ్యాయంలో? ₹1/2 అన్నాడు. అంటే 7200 ₹1/2 కదా ఒక తలాంత్ అంటే. అంటే అన్ని దినాలు 20 ఇయర్స్, దాదాపు 20 ఇయర్స్ పనిచేస్తే వచ్చే డబ్బులు ఇస్తే వాటిని ఏం చేశాడు ఆయన? భూమిలో దాచిపెట్టాడు. ఈయన 18,000 ఇచ్చాడు 5 తలాంతులు, డబల్ చేశాడు. డబల్ చేసి 100 ఏళ్ళు ఖర్చు పెట్టే సరిపడా సంపాదించి ప్రభు దగ్గర తీస్తే ప్రభు ఏమన్నాడు? నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, అనేకమైన వాటి మీద నిన్ను నియమిస్తాను. ఇంకొక ఆయన వచ్చాడు, ఆయన కూడా 2ను 4 చేశాడు. ఆయన ఏమన్నాడు? నువ్వు కూడా ఈ కొంచెంలో నమ్ముకున్నావు, నీ స్థాయి నా స్థాయి. మట్టుకు ఉద్దేశం ఏంటంటే, యెహోషువదే, మోషేదే, వేగుల వారిదే, రహాబుదే. అటువల్ల నీది నీదే, నాది నాదే. అది జ్ఞాపకం చేసుకో. నీ సామర్థ్యం తిరిగి ప్రభు నీకు పని చెప్పాడు. వరం యొక్క పరిమాణం చెప్పిన కృప ఇచ్చాడు, అదే తలాంతు. నీకు ఇచ్చిన తలాంతు నువ్వేం చేస్తావు? నాకు ఇచ్చిన తలాంతు నేనేం చేస్తాను? ఆయన రానే ఉన్నాడు. ప్రతి వానికి ఇచ్చటకే జీతం ఆయన చేతిలో సిద్ధంగా ఉంది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. ప్రతి వానికి ఇవ్వడానికి ఆయన యొద్ద జీతం ఉంది. మరి ఆ జీతం తీసుకోవడానికి నీకు సిద్ధంగా ఉన్నావా? సిగ్గుపడనక్కర్లేని పనివాలిగా ఆయన కలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? అలాగుండాలంటే ఆత్మ ద్వారా నడిపించబడుతున్నావా? ఆత్మ బోధిస్తాడు, ఆత్మ నడిపిస్తాడు, ఆత్మ చేయిస్తాడు, కృపతో నింపుతాడు, శక్తినిస్తాడు. ఎప్పుడైతే ఈ కార్యం విషయంలో నువ్వు చేసి ముగిస్తావో ఆయన ఎదుటి బలా నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకోగలవు. అంటే ఒక ఉన్నతమైన పనికి చెప్పాడు, ఉన్నతమైన రాజ్యంలో నేను ఉంచాడు. మనం ఎలాగున్నాం? అయితే ఎలాగుండినా యెహోషువ వలె దేవుని ఆత్మ చేత నడిపించబడడానికి తీర్మానం కలిగి దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశాలు తర్వాత దినాల్లో చూశారు వారు. వాళ్ళకి తెలియదు అప్పటికి రాహాబుల నుండి యేసుక్రీస్తు వస్తాడని వారికి తెలియకే చనిపోయారు వారు. మనకు తెలుసు. మరి నీ ద్వారా నా ద్వారా ఏ గొప్ప వ్యక్తులను ప్రభు కొరకే పనిచేసేవారిని సంఘంలో తెచ్చి నిమిత్తం నేను ప్రభు సంఘంలో పెట్టాడో, ఇతరుల కొరకే సంఘ క్షమాభివృద్ధి నిమిత్తమై ఎలాగ ప్రయాసపడుతున్నామో మనమే పరీక్ష చేసుకుని ప్రభు కొరకు నమ్మకంగా ఉండేవారుగా తీర్మానం చేసుకొని మన గృహాలకు వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మరొకసారి వందనాలు. నీ కృపను బట్టి ఈ సాయంకాల సమయంలో మాకు పురుగొల్పించిన నిమిత్తమై యెహోషువ జీవితాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చిన ఈ వేగు చూచే విషయంలో మమ్మల్ని సంధించావు. ఆ యొక్క ప్యాటర్న్ కూడా చూపించావు, రహస్యంగా చేయవలసిన సంగతులు. అయితే నీ ఇంటి వారిగా పిలువబడే రాహాబు ఇంటి వారిని రక్షించుట
వారి ధైర్యము, విజయం, నిన్ను గూర్చిన విశ్వాసము రాహాబులో, క్రియల మూలంగా విశ్వాసం బట్టి నీతిమంతురాలుగా క్రియల మూలంగా కనబరుచుకున్నట్టు కూడా యాకోబు పత్రికలో చూపిస్తూ వచ్చిన నేను విశ్వాసం ఉంచడం మాత్రమే గాక ఆ విశ్వాసముతో కూడిన క్రియల మూలముగా నీతిమంతురాలుగా తీర్చబడింది. నెట్టుకు విశ్వసించిన మేము కూడా మా కొరకు ముందుగా సిద్ధపరిచిన క్రియలే అందు మేము జీతం పుచ్చుకున్న నిమిత్తమే గురి ఎద్దుకు పరిగెత్తు సంఘ క్షేమాభివృద్ధి కొరకే కొనసాగడం కొరకునేవాడు. ఇక్కడ వచ్చిన ప్రజలు నీ వారితోనూ మాట్లాడిన ప్రతి మాటను బట్టి ఉందినా, సంధించినందుకు ఉందినా, వాటి నీ సాక్షులుగా నీ మీద దృష్టించి కొనసాగటం కొరకునేవాడు. వారి కుటుంబాలను వారిని ఆశీర్వదించండి, అనారోగ్యంగా వారిని స్వస్థపరచండి, ఆయా విధి నిర్వహణలను మా ప్రియులకు తోడుగుండండి, నిర్లక్ష్యంగా వారిని సంధించండి, కృపనివ్వండి. నీ ప్రజలు మరల వారి గృహాలకు వెళ్తున్నారు, నీ దీవెనల ఆశీర్వాదంతో శాంతి సమాధానంతో నీ ముఖకాంతితో పంపండి. ఏ తెగులే దృష్టి వారిని ముట్టుకున్న కృపనివ్వండి. నూతన విద్యా సంవత్సరంలో ఈ పిల్లలకు కూడా తోడుగుండండి, ఈ జ్ఞానాత్మతో నింపండి. దేవ మరలా కలుసుకున్న వరకు నీ ఆత్మ సహాయాన్ని కోరుతూ ఎత్తుపడిన వాక్యం నేరికట్టి ఫలింపచేయమని యేసుక్రీస్తు ప్రభువు రక్షక నామమున స్తుతించి గణపరిచి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. పరమతో నేను దేవుని ప్రేమయు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు పరిశుద్ధాత్మైన కన్యని సహవాసం కూడా వచ్చిన మనకు సార్వత్రిక సంఘంలో చెందిన సకల పరిశుద్ధులకు సదాకాలము తోడేండును గాక. ఆమేన్. ప్రైజ్